ఈరోజు దేవుని వాక్యాంశం నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొస్తున్న అంశం యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15, 16, 17 వచనాలు నేను చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా నేను చదువుతున్న మాటలు అలా ఉన్నాయో లేదో తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తమ చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. 17వ వచనం చదువుతున్నాం. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాగుంది కదా దేవుని మాటలు చదువుతా ఉంటే, ఒక్కొక్క మాట జాగ్రత్తగా పరిశీలించి చదువుతుంటే వాట్ ఏ బ్యూటీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఇన్ఫ్యాక్ట్ ఐజాయా వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫిట్స్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు మరియు చిన్న ప్రవక్తలు ఉన్నారు. యెషయా అనే దైవజనుడు పెద్ద ప్రవక్తల్లో ఒకరు. ఆయన సుదీర్ఘకాలం ప్రవచించి అనేక విషయాలు దేవుని మాటలు ప్రపంచానికి తెలియచేశారు. ప్రవక్త అంటే పూర్వదినాల్లో వారు దేవునికి మరియు మనుషులకి మధ్యవర్తులుగా ఉండేవారు. దేవుని మాటలు మనుషులకు, మనుషుల మాటలు దేవునికి తెలియచేయడంలో వారు తగిన పాత్ర వారు పోషించారు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నారు, పిలుచుకున్నారు, ఒక ఉద్దేశ ప్రకారం వారిని వాడుకున్నారు. ఆ దినాల్లో ప్రజలందరూ కూడా తమ త్రోవలకు తిరిగి దేవుణ్ణి మరచి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రవక్తలను పంపించి ప్రజలను హెచ్చరింపజేశాడు. యూ హ్యావ్ టు టర్న్ బ్యాక్ టు గాడ్. మీరు తిరగాలి అనుకుంటే దేవుని వైపు తిరగండి, ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని వైపు తిరగడం ద్వారా దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన మహిమ కొరకు మిమ్మల్ని వాడుకుంటారు. ఏ ఉద్దేశంతో మీరు కలుగు చేయబడ్డారో ఆ ఉద్దేశాలు మీ జీవితంలో నెరవేరుతాయని ప్రవక్తలు నిర్విరామంగా దేవుని మాటలు అనేక మందికి తెలియచేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రవక్తలు గతించిపోయారు, కానీ దేవుని మాటలు గతించలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్వరం వినబడుతూనే ఉంది, ఆయన మాటలు ప్రజలకు చేరబడుతూనే ఉన్నాయి. దేవుడు ఏం ఆశిస్తున్నాడు ప్రజల నుంచి అంటే, ప్రజలందరూ ఆయనకు దగ్గరగా జీవించాలని, ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడు ఆశించాడు. అట్టి వర్తమానాన్నే ప్రవక్తల ద్వారా దేవుడు పంపించాడు. యెషయా అనే దైవజనుడు ఒక రాజకుటుంబానికి చెందినవాడు. అయితే దేవునికి ఆ దర్శనాన్ని చూసిన తర్వాత, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ దర్శనం గురించి మనం చాలాసార్లు చదివేం విన్నాం కదా. అత్యున్నతమైన సింహాసనం దేవుడు ఆసీనుడు ఉన్నప్పుడు చూసినప్పుడు, అయా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిను, అపవిత్రమైన మనుషుల మధ్య జీవిస్తున్నాను అన్నప్పుడు, నిప్పుతో అతని యొక్క పెదవులు కాల్చబడినప్పుడు, అగ్నితో అతని పెదవులు కాల్చబడినప్పుడు యెషయా ప్రత్యేకించబడ్డాడు దేవుని పని కోసం. బైబిల్ పండితులు ఏమంటారంటే, వాస్తవానికి యెషయా గ్రంథం 6వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ అధ్యాయ స్థానంలో ఉండాలని. దట్స్ ద ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ దట్ బుక్ అని. ఎందుకంటే దేవుని పిలుపు అక్కడే మనకు కనబడుతుంది. కానీ కొన్ని కారణాలను బట్టి ఆ క్రోనాలజికల్ ఆర్డర్ని బట్టి ఆ సంఘటన 6వ అధ్యాయంలో మెన్షన్ చేయబడింది. అయితే గమనించండి, యెషయా ఎప్పుడైతే దేవుని పరిచర్య భారాన్ని తన భుజాల మీదకి ఎత్తుకున్నాడో అనేక సార్లు దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించాడు. అండ్ ఫైనల్లీ బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్త గురించిన వివరాలు రాయబడలేదు, కానీ అంటే తన యొక్క చివరి దశలో రాయబడలేదు. కానీ పౌలు మహాశయుడు విశ్వాస వీరుల జాబితా రాస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలామంది పేర్లు మెన్షన్ చేశాడు. 18 మంది పేర్లు దానిలో ఉంటాయి, కొంతమంది పేర్లు మెన్షన్ చేయబడలేదు. ఆ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చదివితే కొంతమంది దేవుని నిమిత్తం రంపములతో కోయబడిరి అనే మాట అక్కడ పౌలు గారు ఉదహరించారు. చరిత్రకారులు ఏమంటారంటే, యెషయా అనే దైవజనుడు తన చివరి దశలో రంపముతో కోయబడి ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడని, అనగా సత్యం కోసం తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అలాంటి అద్భుతమైన రోషాన్ని దేవుని పట్ల ఒక మాటలో చెప్పాలంటే అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన యెషయా ద్వారా దేవుడు తన సంకల్పాలను, తన ఉద్దేశాలను లోకానికి బయలుపరిచారు. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. క్షుణ్ణంగా వాటిని పరిశీలన చేస్తే యెషయా ద్వారా దేవుడు అనేక రాజ్యాల మీదకు రాబోతున్న తీర్పులను ప్రకటించారు. అనేక రాజ్యాలు ఎలాగైతే చివరి దశలో ఉండబోతున్నాయో, రానున్న రోజుల్లో లేదా మెస్సయ అనే కింగ్డమ్ ఎలా ఉండబోతుందో, ఇలాంటివన్నీ కూడా యెషయా ద్వారా ప్రవచించారు. యెషయా గ్రంథ ప్రవచనాలన్నీ మనం చూస్తుంటే అవి
భవిష్యత్తులో ఇంకా జరగబోవలసినవి చాలా ఉన్నాయి. కొన్ని ప్రపంచంలో నెరవేరినాయి, చరిత్రలో నెరవేరిపోయినాయి. మరికొన్ని యేసు ప్రభువుకి రెండవ రాకడలో నెరవేరవలసి ఉన్నాయనే విషయాన్ని మనం లేఖనాల్లో గమనిస్తున్నాం. ఈ 33వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు తన ప్రజల పట్ల కలిగిన ఉద్దేశాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా బయలుపరిచారు. అదేంటంటే మనందరం కూడా ఉన్నత స్థలములో నివసించాలనే దేవునికి ఆలోచన. చెప్పండి, మనందరం ఎక్కడ ఉండాలి? ఉన్నత స్థలాల్లో ఉండాలని. ప్రపంచంలో చాలా ఉన్నత స్థలాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మౌంటైన్స్ మీద కట్టబడిన రాజ్యాలు లేదా పట్టణాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. నేను జార్జియా అనే దేశం వెళ్ళినప్పుడు రష్యా ప్రక్కనే ఉంటుంది. రష్యాకి జార్జియాకి బార్డర్ ఉంటుంది. దాదాపుగా బార్డర్ వరకు వెళ్ళాను. అక్కడ గెర్గిటీ మౌంటైన్స్ అని ఒక మౌంటైన్స్ ఉంటాయి. ఒక ప్రకృతిని చూడాలి అంటే, ప్రకృతిని ఆస్వాదించాలంటే జార్జియాలో ఆ గెర్గిటీ మౌంటైన్స్ దగ్గరికి చాలామంది వెళ్తూ ఉంటారు. అమేజింగ్ ప్లేస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కొండల మీద చాలామంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది నేను కలుసుకుని వారితో మాట్లాడుతున్నప్పుడు, హౌ డు యూ ఫీల్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ నివసించడానికంటే, సరే ఈ ప్రాంతంలో మేము ఉన్నప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటామండి, ఈ ప్రకృతి రమణీయతనంతా కూడా మేము ఆస్వాదిస్తూ ఏదైనా బాధరాబందీలు లేకుండా బ్రతుకుతున్నామండి. పట్టణపు జీవితాల కన్నా లేదా దిగువ స్థలాల్లో ఉన్న పరిస్థితుల కన్నా ఇక్కడ పరిస్థితులు చాలా బాగుంటాయండి. వీ గెట్ వెరీ క్లీన్ ఆక్సిజన్ రైట్ హియర్. ఎత్తైన స్థలంలో మేము ఉన్నాం కాబట్టి చాలా క్లీన్ ఆక్సిజన్ మాకు దొరుకుతుంది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో యూజువల్గా ఎత్తైన స్థలాలు చల్లగా ఉంటాయి కదా, లోతులో ఉన్న స్థలాలు చాలా వేడెక్కుతూ ఉంటాయి. సూర్యుని నుండి కిరణాలు పడినప్పుడు మొట్టమొదటిగా అవి లోవర్ పార్ట్స్ని టచ్ చేస్తాయి. ఆ తర్వాత ఆ అప్పర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో లేదా హయ్యర్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అక్కడికి వేడి చేరుకుంటుంది. అందులో బట్టి ఎత్తైన స్థలాలు ఇప్పుడు చల్లగానే ఉంటాయి. మన ఇండియాలో కూడా కొడైకెనాల్ కావచ్చు, ఊటీ కావచ్చు, మున్నార్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా చాలామంది వేసవికాల విడిది కోసం వెళ్తూ ఉంటారు. ఎందుకు ఆ ప్రాంతాలకు వెళ్తారంటే ఎత్తైన స్థలాల్లో చల్లని ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి కాసేపు ఎండాకాలం తప్పించుకోవాలనే ఆలోచనలో చాలామంది అక్కడ వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా ప్రజలందరూ కూడా ఉన్నత స్థలాల్లో ఉండాలని ఆశిస్తున్నా. అలా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఆ పైన కొన్ని షరతులు మనం చూస్తున్నాం. మీరు ఇంటికి అవన్నీ కూడా జాగ్రత్తగా చదివితే ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం చెప్పుకోవచ్చు. చాలామంది నిర్బంధం వలన వచ్చి లాభమును ఉపేక్షించకుండా జీవిస్తూ ఉంటారు, చెడుతనాన్ని చూస్తూ ఉంటారు, లోకపరంగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వారు ఎప్పుడు ఉన్నత స్థలాల్లో చేరుకోలేరు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఉన్నతమైన స్థలంలో ఉండడము అంటే కేవలం భౌతికంగా మనం ఉన్నతమైన స్థలంలో ఉండడం మాత్రమే కాదు. చాలామంది ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చి, వెస్లీ గారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, వారు ఉన్నత స్థలాల్లో ఉండాలని కోరుకుంటున్నామని చాలామంది అడుగుతూ ఉంటారు. ఏంటమ్మా ఉన్నత స్థలం అంటే, ఓ మంచి ఉద్యోగం కావాలి సార్, ఓ మంచి ఫ్యామిలీ వారికి ఉండాలి, ఒక మంచి ఇన్కమ్ సోర్స్ వారికి ఉండాలి, పని చేసినా చేయకపోయినా డబ్బులు మాత్రం బాగా వచ్చేస్తూ ఉండాలి, ఒక మంచి గృహాన్ని వారు కట్టుకోవాలి, లేదా ఒక మంచి దేశంలో వారు సెటిల్ అవ్వాలి, వారు చదువుతున్న స్కూల్లో వారికి మంచి ర్యాంకులు రావాలి, నీట్ రాస్తున్నారు లేదా పీజీ ఎంట్రన్స్ రాస్తున్నారు, ఎంసెట్ రాశారు, వాటన్నిటిలో చాలా హై ర్యాంక్స్ వాళ్ళకి రావాలి, ప్లీజ్ ప్రే ఫర్ దట్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ దాట్. దాన్ని అడగడం తప్ప నేను అంటలేదు. ప్రార్థన చేయించుకోవాలి, పరీక్షలు రాసే ముందు ప్రార్థన చేయించుకోవాలి, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోవాలి, ఇంటర్వ్యూకి వెళ్తున్నావో ప్రార్థన చేయించుకోవడం మంచిదే. అయితే కేవలం ఉన్నతమైన అనుభవాలు అంటే ఈ భౌతిక సంబంధం అనుభవాల గురించే బైబిల్ మాట్లాడడం లేదు. The Bible is talking about spiritual elevation. ఆత్మ సంబంధమైన ఉన్నతమైన అనుభవాల్లో మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఆలోచిస్తే మన ఆలోచనలు ఉన్నతమైనవిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మన ప్రవర్తన రూతులాగా ఎలా ఉండాలి చెప్పండి? ఉన్నతమైనదిగా ఉండాలి. మన యొక్క ఉద్దేశాలు ఉన్నతమైనవిగా ఉండాలి. మన పిలుపు ఎలాగో ఉన్నతమైంది కాబట్టి ఆ పిలుపుకు మనం మన జీవితాన్ని కనెక్ట్ చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. The Bible is talking about spiritual elevation that brings you closer to God. దేవునికి నిన్ను దగ్గరగా తీసుకొచ్చే ఆ స్పిరిచువల్ ఎలివేషన్లో, ఆ స్పిరిచువల్ యొక్క ఉన్నతమైన అనుభవాల్లో మనం ఉండాలని దేవుడు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాడు. మన ఆలోచనలు ఎలా ఉండాలి చెప్పండి? ఉన్నతమైనవి ఉండాలి. ఒకసారట ఒక రాజహంస యూజువల్గా సరోవరాల్లో ఉంటుంది. సరోవరాలు అంటే కొండల ప్రాంతాల్లో కొన్ని సరస్సులు ఉంటాయి. ఆ సరస్సుల్లో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే అడుగు భాగం మనకు అలా కనబడుతుంది. అంత చక్కగా ప్యూర్గా క్లిస్టర్ క్లియర్గా వాటర్ ఉంటాయి.
హంసలు ప్రాముఖ్యంగా అలాంటి ప్రాంతాల్లో ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా హంసను చూసుంటే దట్స్ ఓకే. అలా కాకపోతే ఇక్కడ ధవళేశ్వరంలో హంసలు ఉన్నాయి, ఎప్పుడైనా వెళ్తే చూడండి. అయితే అవి బొమ్మలు, అవి ఒరిజినల్ కాదు, బొమ్మల హంసలు ఉన్నాయి, ఎప్పుడైనా చూడండి. అయితే రాజహంసలు సరోవరాల్లో ఉంటాయి. ఒక రోజున ఆ రాజహంస ఒక పంది పిల్లతో మాట్లాడుతుందట. ఆ రెండు కాన్వర్స్ చేసుకుంటున్నాయి, అంటే ఆ రెండు మాట్లాడుకుని రాజహంస అందట, పంది పిల్ల సరోవరాల్లో నీళ్లు చాలా బాగుంటాయి, చాలా చక్కగా ఆ ప్రాంతం ఉంటుంది, నాతో పాటు రావచ్చు కదా, అక్కడ ఉండొచ్చు కదా అని అడిగిందట. అప్పుడు ఈ పంది పిల్ల ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? నాకు రావాలని ఉంది కానీ అక్కడ కూడా మురుగుగోతులు ఏమైనా ఉంటే చెప్పు, వస్తానన్నట. అక్కడ కూడా నాకేం కావాలి? మనకి సరోవరాలు పనిచేయవు, మనకి స్వచ్ఛమైన నీళ్లు పడవో, మనకేం కావాలి? మురికి నీళ్లు కావాలి, బురద కావాలి. అలాంటివి ఏమైనా ఉంటాయంటే చెప్పు, తప్పనిసరిగా నీతో వస్తానని. అంటే కొన్నిసార్లు కొంతమందిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకున్నా, దేవుడు వారిని హెచ్చించాలనుకున్నా, వారి కోరికలు, వారి ఆశలు, వారి ఉద్దేశాలన్నీ కూడా బురద వైపే, లోకం వైపే, లోక సంబంధమైన ఆ కార్యాల వైపే పెట్టుకోవడం ద్వారా వారు ఏ విధమైన ఉన్నతమైన అనుభవాలకు రాలేకపోతున్నారు. యూ హ్యావ్ బీన్ కమింగ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్ ఫర్ ది పాస్ట్ మెనీ ఇయర్స్. బహుశా చాలా సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నావు కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నావు. పట్టుమని 5 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఏ విధమైన డైవర్షన్ లేకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా ఒక 3 అధ్యాయాలు బైబిల్ చదవలేకపోతున్నావు. ఓ 10 నిమిషాలు మోకాళ్ళు వేయాలంటే నీకు చాలా కష్టమైపోతుంది. లోక సంబంధ అనుభవాల్లో ఎంత కష్టమైనా పడతావు కానీ దేవుని కొరకు కాసేపు నిలబడాల్సి వస్తే, ప్రైజ్ అండ్ వర్షిప్లో ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు నిలబెట్టి ప్రార్థన చేస్తే, కొంతమంది ఆపసోపాలు ఎలా ఉంటాయంటే, ఇంకెప్పుడు నన్ను పిలవకండి, ఇక్కడ ఇంకెప్పుడు నన్ను క్రైస్తవ ఇంటర్ప్రిటర్కి నన్ను రానివ్వకండి, మా చర్చిలో చక్కగా కూర్చున్నామంటే అయిపోయేదాకా మళ్ళీ మమ్మల్ని ఏం చేయరు, లేపరు. పైగా అయ్యగారు చెప్పే ప్రసంగం అంతా మాకు చాలా సూతింగ్గా ఉంటుంది కాబట్టి ఒక కునుకు కూడా ఏం చేస్తాం, అక్కడ లాగేస్తూ ఉంటాం. అదేనా నువ్వు నేర్చుకున్నది? ఓ పాట పాడలేకపోతున్నావు, దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాలంటే నీకు ఆసక్తి లేదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎప్పుడు నువ్వు ఉన్నతమైన స్థలాలకు వస్తావు. వాస్తవానికి మనలో ఏ ఒక్కరు కూడా ఉన్నత స్థలాలు నివసించడానికి యోగ్యత లేదు. వీఆర్ అన్వర్తీ, బట్ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్. జీసస్ కేమ్ డౌన్ టు దిస్ వరల్డ్ టు లిఫ్ట్ ఆల్ ఆఫ్ అస్ అప్. మనందరినీ పైకి లేవనెత్తాలని యేసు ప్రభు పరమును విడిచి లోకాన్ని దిగి వచ్చారు. ఆయన లేఖనాలు ఎన్నోసార్లు ధృవీకరించాయి. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతూ ఉంటే మార్గ మధ్యంలో దొంగల చేతులు ఏం చేశారట? చిక్కాడు. కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు, బట్టలు కూడా లాక్కుని వెళ్ళిపోయారు. అతని దగ్గర ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో యాజకుడు, లేవీయుడు దాటి వెళ్ళిపోయారు. కానీ మంచి సమరయుడు ఆ వ్యక్తిని చూసి తన వాహనాన్ని దిగి తన వాహనం మీద అతన్ని ఏం చేశారు చెప్పండి? ఎక్కించారు. వాట్ అన్ ఎక్స్చేంజ్! అదెంత గొప్ప ప్రేమ! మంచి సమరయుడు మన ప్రభు అని యేసుక్రీస్తు వారే. ఆయన మన కోసం ఈ లోకాన్ని దిగి వచ్చి తన స్థానాన్ని విడిచి మన స్థానాన్ని ఆయన కోరుకుని ఆయన స్థానాన్ని మనకిచ్చారు. అందును బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించాలి. దేవుని సందుకు వచ్చిన ప్రతిసారి ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలని అడగడం మాత్రమే కాదు. యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ది సాల్వేషన్, యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద రిడెంప్షన్, యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద డెలివరెన్స్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. నీకు నాకు దేవుడిచ్చిన విడుదలను బట్టి, విమోచనను బట్టి మనం ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, నా స్థానాన్ని నువ్వు తీసుకుని నీ స్థానాన్ని నాకు ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టావు. భక్తులు కూడా చాలా చక్కని ప్రార్థనలు చేశారు. లేఖనాలు మనం చదివితే కీర్తన గ్రంథం 69వ కీర్తన 2వ వచనం మనం చదివితే కీర్తనకారుడు ఇలా అంటాడు. చూడండి, Psalm 69 and verse 2లో ఓ చక్కని మాట ఇలా రాయబడింది. 69వ కీర్తన 2వ వచనం చదువుతున్నాం. చదవండి. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడిపోయాను ప్రభువా, వరదలు నన్ను ఏం చేస్తున్నాయి? ముంచివేస్తున్నాయి. ఇక్కడ దావీదు భక్తుడు తన జీవిత అనుభవం నుంచి మాట్లాడుతున్నాడు. అక్కడ చెబుతున్న మాట నిలుక ఇయ్యని. నిలుక ఇయ్యని అంటే అర్థం ఏంటి? ప్రభువా, నిలవడానికి చోటు లేదు, నాకు నిలవలేకపోతున్నాను, ఆ ఊబిలో దిగిపోతున్నాను. ఇట్స్ అ మైరీ క్లే. ఒక జిగట ఊబిలో నేను దిగిపోతున్నాను. అదే అంటాడు, నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోతున్నాను. పాపం ఒక ఊబి లాంటిదే, అది ఏదైనా కావచ్చు. కాళ్ళు పెట్టేటప్పుడు మొదట సరదాగానే ఉంటుంది, కానీ రాను రాను ఆ ఊబుల్లోనికి మనుషులు ఏమైపోతుంటారు చెప్పండి? దిగిపోతూ ఉంటారు. ఆ పైకి రాలేక చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
పైకి రాలేక చాలా తపన పడుతూ ఉంటారు. దైవజనుడైన దావీదు కూడా అన్నాడు, ప్రభువా నిలుకొయ్యని అగాధంలో దొంగ ఊబిలో నేను దిగిపోయాను, వరదలు నన్ను ముంచేస్తున్నాయి, నా స్థితి నాకు అర్థం కావట్లేదు, నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, ఐ నీడ్ యూ హెల్ప్, నీ సహాయం నాకు కావాలి ప్రభువా అని దైవజనుడు 69వ కీర్తనలో చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కీర్తన అంతా మీరు చదువుతుంటే చాలా అమూల్యమైన విషయాలు అక్కడ దావీదు ప్రస్తావిస్తున్నాడు. దేవుడు అలాంటి స్థితిలో ఉన్న మనందరినీ కూడా, పాపపు ఊబిలో దిగిపోయిన మనందరినీ కూడా ఆయన పైకి ఏం చేస్తున్నాడు, ఆయన లేవనెత్తుతున్నాడు. కృష్ణా జిల్లాలో ఒకసారి ఒక ప్రైవేట్ స్కూల్ వారు ఒక ఎక్స్కర్షన్ ఏర్పాటు చేశారు. స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా బస్సులు పెట్టి కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాలన్నీ కూడా తీసుకెళ్ళాలని చెప్పి వారికి ఒక ఇండస్ట్రియల్ టూర్ అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక టూర్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ఆ స్కూల్ వాళ్ళందరినీ తీసుకెళ్లారు. ఉదయం వెళ్ళిన తర్వాత సాయంకాలం వరకు కూడా కొన్ని ప్రాంతాలు వారు దర్శించిన తర్వాత మరలా లోపల దిగిపోయారు. ఏంటి ఎంతమంది పిల్లలు బస్సు దిగి వెళ్ళారు కదా, ఎవరూ కనబట్టం లేదేంటి అని కంగారు పడుతుంటే ఆ పిల్లలందరూ కూడా ఊబుల్లో కురుగుపోయారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆ సంఘటన విన్న ప్రతి ఒక్కరు లోపలికి ఈడ్చుకుని పోతున్నప్పుడు మనిషి బాధపడతాడు. ఆయన లేవనెత్తువాడు. అందరూ జాగ్రత్త వినండి, మనుషులు మనం పడిపోతే చూడాలనుకుంటారు, కానీ దేవుడు చూడాలనుకుంటారు, కానీ దేవుడు మాత్రమే మనల్ని ఏం చేస్తారు చెప్పండి, ఆయన లేవనెత్తగలడు. దేవుడు మాత్రమే మనల్ని ఏం చేస్తారు చెప్పండి, ఆయన లేవనెత్తగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు పడిపోతే నవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు, పండుగ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారేమో. దీనికోసమే కదా మేము వెయిట్ చేస్తున్నాం. మాతో పాటు ఒక 60 మంది దేవుని ప్రజలందరూ మాతో పాటు టూర్ వస్తున్నారు. నేను, బ్లెస్సీ గారు, మా 3 పిల్లలు కూడా బయలుదేరాం. మేము హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత దుబాయ్లో హాల్ట్ ఒక 2.5 hours షార్జాలో ఆగిన తర్వాత అక్కడ నుంచి మరలా ఫ్లైట్ తీసుకుని అమ్మాన్ వెళ్ళాలి. జోర్డన్ అనే దేశంలో అడుగు పెట్టాలి. అక్కడ నుంచి టూర్ స్టార్ట్ అవుద్ది. షార్జాలో మేము దిగిన తర్వాత సరే అందరం టిఫిన్లు చేసాము ఎయిర్పోర్ట్లోనే. ఆ తర్వాత మరలా మేము సెకండ్ ఫ్లైట్ ఎక్కడానికి బస్సులో మమ్మల్ని తీసుకెళ్తున్నారు. షార్జా ఎయిర్పోర్టు ఏరో బ్రిడ్జెస్ అన్న ఎక్కువ ఉందో ఎక్కడో ఫ్లైట్ పెడతారు, బస్సులో తీసుకెళ్తారు. అక్కడ ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది. సో అలా బస్సులో వెళ్తూ ఉంటే మా నిత్య నా ప్రక్కనే ఉంది. బస్సులో అందరూ మనోళ్ళే ఉన్నారు, మన టీం వారు కావచ్చు, మాకు తెలిసిన వాళ్ళందరూ, టూర్లో వస్తున్న వాళ్ళందరూ. నిత్య బస్సు ఎక్కిన తర్వాత మరి ఏం తగులుకుందో తెలియదు కానీ కొంచెం కింద పడిపోబోతున్నారు. పడిపోలేదు పూర్తిగా, అలా పడిపోబోతుంది అనమాట. ఆమె అలా పడిపోయి అక్కడ సూట్ కేసు ఉంటే దాని మీద ఆనుకుపోయింది. కొంచెం శబ్దం వచ్చింది. శబ్దం రాగానే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, యూజువల్గా నేను ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ మనిషి నైజం ఏంటంటే ఎవరైనా పడిపోతే వెంటనే మనకి ఏమొస్తుంది చెప్పండి, నవ్వు వస్తుంది. సరే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం నవ్వారు. నవ్వగానే మా నిత్య చాలా ఫీల్ అయిపోయింది. అలా నవ్వుతున్న వాళ్ళందరినీ చూసి నా వైపు చూసింది. మా డాడీ కూడా నవ్వుతాడా, నవ్వడా అంటే ఆబ్వియస్లీ నాట్. నా కూతురు కాబట్టి ఆమె పడిపోతే నేను నవ్వలేదు. వెంటనే నన్ను చేతులు ఇచ్చి దగ్గరికి హత్తుకున్నాను. కాసేపు ఏడ్చి థ్యాంక్ యూ డాడీ అంది. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత అడిగాను, ఎందుకు చెప్పారో థ్యాంక్స్ అంటే, నేను పడిపోతే అందరూ నవ్వారు డాడీ, నువ్వు ఒక్కడవే నవ్వలేదు. ఎందుకోసం తెలుసా, యు ఆర్ మై ఫాదర్, నువ్వు నా తండ్రివి కాబట్టి నువ్వు నవ్వలేదు, నన్ను హత్తుకున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అని ఆ మాట చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. నువ్వు పడిపోతే చాలామంది నవ్వడానికి సిద్ధంగా ఉన్నారేమో, కానీ నీ పరమ తండ్రి ఒక్కడే నిన్ను హత్తుకునే దేవుడు ఆయన, నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన. హీ ఎంబ్రేసెస్ యూ. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే నిన్ను అలా పడిపోయి ఉండడం దేవునికి ఇష్టం కాదు, నిన్ను హత్తుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. వెన్ యూ కమ్ టు హిమ్. ఆ చిన్న పాప గుర్తించింది ఏంటంటే, నేను పడిపోతే అందరూ నవ్వారు, నువ్వు ఒక్కడే నవ్వలేదు, థ్యాంక్ యూ ఫర్ దట్. అది ఆమెకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మా డాడీ అలాంటోడు కాదు, అందరిలాంటోడు కాదు, లేదా నవ్వడు. నేను పడిపోతే హీ కేర్స్ ఫర్ మీ, హీ హోల్డ్స్ మీ, నన్ను పట్టుకుంటాడు ఆయన అన్న భరోసా నా కూతురుగా ఆ రోజు దొరికింది. ఎందుకు మాట చెబుతున్నానంటే, నువ్వు పడిపోతే అందరూ చూడాలనుకుంటారు, కానీ నీ దేవుడు నేను లేవనెత్తాలనే. ప్రభువా మమ్మల్ని మరలా లేవనెత్తవా, కెన్ యూ లిఫ్ట్ us up? ఏ పాపంలో మనం పడిపోయినా, ఏ దౌర్భాగ్య స్థితిలో మనం పడిపోయినా, ఏ కలవరంలో, ఆందోళనలో, డిప్రెషన్లో, సూసైడల్ టెండెన్సీలో బహుశా నువ్వు పడిపోయినా, నేను లేవనెత్తాలనే దేవునికి ఆలోచన. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, నీ చేతులు ఆయనకి ఇవ్వడం. గివ్ యువర్ హ్యాండ్ టు హిమ్. ప్రభువా నన్ను లేవనెత్తు ప్రభువా అని నీ చేతిని అప్పగించగలిగితే, ప్రభు లేవనెత్తి మనలను భూమి యొక్క అగాధ స్థలముల్లోంచి లేవనెత్తి ఎక్కడ నిలబెడతాడట, ఆయన ఉన్నత స్థలాల్లో నిలబడతాడని. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే, చిన్నపిల్లలు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను చేసే ప్రార్థన ఒకటి ఉంటుంది,
ప్రభువా వీరిని ఉన్నత స్థలంలో నిలబెట్టు ప్రభు అని ప్రార్థన చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తాను. ఏ చిన్నపిల్లలు నా చేతిలో పెట్టినా నేను చేసే ప్రార్థన అదే. ఉన్నత స్థలాల్లో నిలబెట్టండి ప్రభు, స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా, సోషల్గా, అన్ని విషయాల్లో కూడా ఈ ప్రియులు ఉన్నత స్థలాల్లో ఉండాలి ప్రభు అని దేవునిలో ప్రార్థన చేస్తున్నాను. దట్స్ అ డిజైర్ ఆఫ్ గాడ్. అది దేవునికి ఆలోచన. ఇక్కడున్న మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానంలో, చెక్కు చెదరని స్థితిలో, సత్యానికి స్తంభాలుగా దేవుని సంఘంలో నాటబడిన వారుగా ఉండాలనే దేవునికి ఆలోచన. చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు, హత్య అనే మాట వినబడకుండా, అసలు చూడడం కాదు, అసలు వినడమే లేదన్నాడు. అలా వినకుండా ఎవరైతే ఉంటున్నారో వారు ఉన్నత స్థలాల్లో నివసిస్తారని. అయితే ఈ రోజున నా అంశం ఏంటంటే, దేవునికి మన చేతులు ఇవ్వడం ద్వారా, అగాధ స్థలముల్లోంచి మనం పైకి లేవనెత్తబడడం ద్వారా ఉన్నత స్థలాల్లోకి వస్తే మన జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు ఏంటి, మన జీవితాల్లో కలిగే ఆధ్యాత్మిక దీవెనలు ఏంటో ఆ చదివిన వాక్య భాగం నుంచి, నేను మరలా మిగతా గ్రంథాల దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ అక్కడ చదివిన వాక్య భాగంలోనే ఉన్నత స్థలాల్లో నివసించే వాడికి ఉన్న ఆధిక్యతలు ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రింద వచనాల్లో రాయించారు. వాటిల్లోంచి ఒక 3 విషయాలు మాత్రం నేను తెలియజేసి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటి మాట ఏంటంటే, ఎవరైతే ఉన్నత స్థలాల్లో నివసిస్తున్నారో వారి జీవితాల్లో కలిగే మొదటి ఆధిక్యత 16వ వచనంలో మాట ఉంది, పర్వతములలోని శిలలు వారికి ఎలా ఉంటాయట, అతనికి కోటయగును అనే మాట. రాక్స్ విల్ టర్న్ ఇంటూ ఎ ఫోర్ట్రెస్. చిన్న చిన్న రాళ్ళు లేదా శిలలు వారికి ఎలా ఉంటాయట, కోటగా ఉంటాయి. నెంబర్ 1 బ్లెస్సింగ్, జాగ్రత్త వినండి, ఉన్నత స్థలాల్లో నివసించేవాడు సురక్షితంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక కోటలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి, భద్రతగా ఉంటాడు, సురక్షితంగా ఉంటాడు. శత్రువులు వచ్చినప్పుడు, శత్రువులు దాడి చేస్తున్నప్పుడు కోట గోడల్లో నివసించడానికి చాలామంది ఇష్టపడ్డారు. ఆ ప్రక్రియలోనే ప్రపంచంలో ఈరోజు చాలా కోటలు పూర్వదినాల్లో కట్టారు, వాటిల్లో చాలామంది నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు కోట గోడలు అంత కట్టడం మనకి పెద్దగా తెలియట్లేదు, కానీ ఎక్కువగా బుల్లెట్ ప్రూఫ్ వాల్స్ వచ్చేసినాయి. మీరు ఎవరైనా ఒక ఎలీట్ పర్సన్ మీరు తీసుకుంటే, లేదా సెలబ్రిటీలు మీరు తీసుకుంటే, వారందరూ కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా ఎలక్ట్రిఫైడ్ ఫెన్సింగ్లో ఉంటాయి, లేదా బుల్లెట్ ప్రూఫ్ వాల్స్ కట్టేసుకున్నారు చాలామంది. ఎవరూ లోపలికి రాలేనట్టుగా, ఒకవేళ ఎవరైనా తుపాకులతో కాల్చినా లేదంటే గన్స్ పేల్చినా వారికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉన్నట్లుగా చాలామంది చక్కని గృహాలు నిర్మించుకున్న వాళ్ళు ఉంటారు, బంకర్లో నివసించే వాళ్ళు ఉంటారు. పైకి కనబడడానికి చిన్నిల్లే ఉంటుంది, కానీ ఆ లోపల క్రింద చాలా పెద్ద గృహాలు ఉంటాయి. వైట్ హౌస్ మీలో చాలామంది తెలుసు, దట్స్ వేర్ అమెరికన్ ప్రెసిడెంట్ లివ్స్. ఆయన నివసించే వైట్ హౌస్ పైకి చూడడానికి చాలా చిన్నగానే ఉంటుంది, కానీ అసలు సిసలైన వైట్ హౌస్ అంతా కూడా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఎన్ని రూమ్లు ఉంటాయో ఎవరికీ తెలియదు, ఆయన ఎక్కడి నుంచి వస్తారో ఎవరికీ తెలియదు. ఓవల్ ఆఫీస్ ఉంటుంది, లేకపోతే ఆయన అందరినీ కలుసుకునే ఒక రూమ్ ఒకటి ఉంటుంది, దానికి ఇన్విజిబుల్ డోర్స్ ఉంటాయి, ఎవరికి కనబడి ఎక్కడో డోర్ ఉంటుందని కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళని తీసుకొచ్చి గెస్టులని ఆయన కలుసుకోవడానికి ఎవరైతే అపాయింట్మెంట్స్ ఇస్తారో వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళు ఒకవైపు చూస్తూ ఉంటారు, ఇలా వస్తాడేమో, మెయిన్ డోర్ అక్కడ ఉంటుంది కాబట్టి. ఆయన ఈ లోపల వెనకాల నుండి వచ్చేసి ఆయన సీట్లో కూర్చుంటాడు. ఆయన ఎలా వచ్చారు సార్ తెలీదు. ఆ ఓవల్ ఆఫీస్లోనే లేకపోతే ఆయన సొంత ఇంట్లోనే ఆయన ఎలా వస్తాడో ఎవరికి తెలియకంత సెక్యూరిటీ ఆ ప్రాంతంలో ఉంటుంది. గమనించిన ప్రియులారా, కోటల్లో మనుషులకి ఏముంటుంది చెప్పండి, సురక్షితమైన అనుభవాలు ఉంటాయి, భద్రత ఉంది. పర్వతములలోని శిలలు అంటే అక్కడున్న రాక్స్ అన్నీ కూడా వారికి కోటలుగా ఉంటాయి. కోట గోడలో వారు భద్రపరచబడతారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానానికి వస్తారో, అగాధ జలములోంచి లేవనెత్తబడుతున్నారో, పాపం అనే దొంగ ఊబిలోంచి పైకి లేవనెత్తబడి క్రీస్తు అనే బండ మీద స్థిరపడుతున్నారో, బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది, వారు అన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేయబడతారు. హల్లెలూయా. దే హ్యావ్ స్పిరిచువల్ సెక్యూరిటీ. వారు ఆధ్యాత్మికమైన సురక్షితమైన అనుభవాల్లో ఉంటారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇట్ టాక్స్ అబౌట్ ప్రొటెక్షన్. చూడండి, జీవితంలో చాలా ప్రొటెక్షన్ కోసం మనం ఆశిస్తూ ఉంటాం. కరోనా వచ్చినప్పుడు లేదా కోవిడ్-19 వచ్చినప్పుడు చెప్పండి, అందరం ఏం వేసుకున్నాం, మాస్కులు ధరించుకున్నాం. ఎందుకు ధరించుకోవాలి అంటే ఆ వైరస్ మనకు రాకుండా ఉండాలని. ఆ తర్వాత చేతులు ఏం చేసాం చెప్పండి, శానిటైజర్స్ వాడాం. కొంచెం డబ్బులు అయిపోతున్నా పర్లేదని, డబ్బులే ఉంది, ప్రాణం పోతే చాలా భయంకరమైన అనుభవం కదా, పోనీ ఆ శానిటైజర్లు వాడదామని చెప్పి కొంతమంది శానిటైజర్లు వాడిన వాళ్ళు, మాస్కులు పెట్టుకున్నవారు, ఆ తర్వాత ఐసోలేషన్, ఇలాంటివన్నీ పాటించాం. నలుగురిలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని. అయినప్పటికీ ఎన్ని జాగ్రత్తలు కొంతమంది తీసుకున్న, రావాల్సిన కరోనా వాళ్ళకి వచ్చింది, కొంతమంది ప్రాణాలు అయితే కోల్పోయారు.
ఆ తర్వాత ఈ మధ్యలో కొన్ని రకాలైన సంఘటనలు కూడా మనం విన్నాం. ప్రధానమంత్రి గారు అలా టీవీలోకి వచ్చి ఒకసారి అందరూ కంచాలు మోగించండి అనగానే గ్లాసులు, ఆ తర్వాత ప్లేట్లన్నీ రోడ్ల మీదకి వచ్చి టంగ మనం ఏం చేసాం చెప్పండి? ఆ సౌండ్ అన్న విని కరోనా పారిపోద్దాం అనుకున్నారు, కానీ అదేమలేదు, పారిపోలేదు. తర్వాత దీపాలు వెలిగించమన్నారు, అది చేయమన్నారు, ఏదో ఒకటి. ఏంటి ఈ ప్రయత్నాలన్నీ దేనికోసం అంటే వీ వాంట్ టు బి ప్రొటెక్టెడ్, మనందరూ కూడా ప్రొటెక్ట్ చేయబడాలని ఆలోచన. బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించండి అని ప్రతి చోట కూడా పోలీసు వారు లేదా ట్రాఫిక్ పోలీసు వారు కొన్ని రకాలైన సూచనలు మనకి ఇస్తారు. ఎందుకోసం అంటే మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ హెల్మెట్ లేనందువల్లనే చాలామంది చనిపోయారు. హెల్మెట్ ఉన్నవాళ్ళు అతి తీవ్రమైన యాక్సిడెంట్లో కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఆ హెల్మెట్ లేనందువలన చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందును బట్టి బైక్ మీద వెళ్తున్నారు, హెల్మెట్ ధరించండి. ఒకవేళ కారులో ప్రయాణం చేస్తే కంపల్సరీ ఏం పెట్టుకోండి? సీట్ బెల్ట్ పెట్టుకోండి. కొంచెం మాకు నొక్కేసినట్టు ఉందండి, బాలేదండి అంటే యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు ఆ సీట్ బెల్ట్ ఉంటేనే ఆ ముందున్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. ఎస్పెషల్లీ డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి ఎప్పుడైనా మీరు దేన్నైనా హిట్ చేస్తే. అందును బట్టి కారులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో కంపల్సరీ బెల్ట్ పెట్టుకోండి. అలా పెట్టుకోకపోతే అప్పుడప్పుడు టర్బులెన్సెస్ వస్తాయి. ఆ టైంలో మీరు వెళ్ళి పైన ఆ రూఫ్కి కొట్టుకునే అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను ఒకసారి ఫ్లైట్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుంటే మధ్యలోకి వెళ్తే టర్బులెన్స్ వచ్చి ఫ్లైట్ ఊగుతుంటే నా వెనకాల ఒక ఆయన కబడ్దార్ అన్నాడు. ఆయన బెల్ట్ పెట్టుకోమంటే కబడ్దార్ అంట పెట్టారు. ఎవరిని కబడ్దారు? పైలట్నా, లేకపోతే ఆ లోపల ఉన్న ఎయిర్ హోస్టెస్నా, లేకపోతే చుట్టూ ఉన్న మనుషుల్లా? ఎవరిని కబడ్దార్ అంటున్నావు? భయం వేసేసి కబడ్దార్ అంటున్నారు ఫ్లైట్ని. బెల్ట్ పెట్టుకుని కూర్చుంటే నువ్వు అలా ఎగరవు కదా. అప్పటి నుంచి చక్కగా బెల్ట్ పెట్టుకుని కూర్చున్నాడు. కొన్నిసార్లు ఇలా ఉంటాయి, కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఒకళ్ళు ఎవరైనా ఎత్తైన స్థలాల్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఒక 20th floor 30th floorలో పనిచేసే వర్కర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకుని పనిచేయాలి. ఒకవేళ ఏదైనా కారణాన్ని బట్టి అక్కడ నుండి పడిపోతే ఆ బెల్ట్ వారిని కాపాడాలని వారికి ఆలోచన. సేఫ్టీ మెజర్స్ ప్రతి చోట మనం తీసుకుంటూనే ఉంటాం. ప్రొటెక్షన్ అనేది మనకు కావాలని ఆలోచన. కంప్యూటర్లు కొన్న తర్వాత కంప్యూటర్కి ఒక సమస్య ఉంటుంది. అదేంటంటే సాఫ్ట్వేర్లో అప్పుడప్పుడు చెప్పండి వైరస్ వస్తుంది. వైరస్ అంటే ఒక మాల్వేర్, కొంతమంది తయారు చేస్తారు దాన్ని ఇంటెన్షనల్గా మీ కంప్యూటర్లోనికి ఏదో ఒక విధానంలో దాన్ని తీసుకొచ్చేసి లోపల ఉన్న డేటా అంతా స్టీల్ చేయడం కానీ లేకపోతే క్రష్ చేసేయడానికి కొంతమంది వైరస్ని సృష్టిస్తూ ఉంటారు. ఆ కంప్యూటర్ సేఫ్గా ఉండాలి అంటే దానిలో ఏమేయాలి? యాంటీవైరస్ వేయాలి. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అది ఉన్నంతకాలం కంప్యూటర్ సేఫ్గా ఉంటుంది. అది ఎక్స్పైర్ అయిపోయిందా మరుసటి రోజు నుండే ఆ సిస్టమ్ అంతా కూడా వైరస్ వచ్చి చాలామంది విలువైన ఫైల్స్ కూడా పోగొట్టేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీ వాంట్ టు బి ప్రొటెక్టెడ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ప్రతి విషయంలో మనకు ప్రొటెక్షన్ కావాలని కోరుకుంటాం. వల్నరబుల్గా ఉన్న ఏరియాలో మనం ఉండడానికి ఇష్టపడం. మీరు ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే ఊబిలో దిగిపోద్దంటే ఎవరైనా కడతారా? ఇల్లు అక్కడ కట్టుకోరు. ఈ ప్రాంతంలో మీరు ఇల్లు కట్టుకుంటే జూలై నెలలో వరద రాగానే కొట్టుకుపోతారంటే ఎవరైనా కట్టుకుంటారు? అలాంటి ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోరు. ఎందుకంటే ఎప్పుడూ సురక్షితంగా ఉండాలని మన కోరిక. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానాలకు వస్తారో, డే బై డే స్పిరిచువల్ ఎలివేషన్లోకి వస్తూ ఉంటారో, వారు అన్ని విషయాల్లో కూడా ప్రొటెక్ట్ చేయబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని దేవుడు వాగ్దానం చేశాడు. హీ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, హీ ఈజ్ అవర్ కీపర్. ఆయన మనల్ని భద్రపరిచే దేవుడు. ఆయన కొన్నిసార్లు మనకు తెలియకుండానే చాలా ఉపద్రవాల నుండి, చాలా నష్టాల నుండి, చాలా కష్టాల నుండి, ప్రతికూల వాతావరణం నుంచి దేవుడు మనల్ని తప్పించేశాడు. ఆయన అవి మనకు తెలియకుండానే దేవుడు చేశాడు చాలాసార్లు. కానీ కొన్నిసార్లు దేవుడు మన గమనంలోనే కొన్ని విషయాలు తీసుకొస్తాడు ఆయన. ఎందుకంటే మనం ఇంకా దేవుని ఏం చేయాలని? స్తుతించాలని, కృతజ్ఞత తెలియజేయాలని. మన మీదకి వచ్చే ఆపదలు, నష్టాలు, ఉపద్రవాలు, ప్రతికూలతలు కొన్నిసార్లు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే వాటిని తప్పించడం ద్వారా మనం దేవుని స్తుతులు చెల్లిస్తామని, ఆయనకు ఘనతను తీసుకొస్తామని. విజయవాడలో మీటింగ్ ముగించుకుని ఒకసారి రాజమండ్రి వచ్చేస్తున్నాను. నేను డ్రైవ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు. డ్రైవర్ ఉన్నప్పటికీ కూడా వెనకాల కూర్చోమని నేను చేస్తానని చెప్పి ఇన్నోవా కారు, కొత్త కారు అది. సరే లాంగ్ డ్రైవ్ కదా, హైవే కదా, కొంచెం డ్రైవ్ చేద్దామని చెప్పి నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. నాన్నగారు నా పక్కన కూర్చున్నారు. ఆ తర్వాత మధ్య సీట్లో ముగ్గురు, వెనకాల సీట్లో ముగ్గురు, మొత్తం 8 మంది ప్రయాణం చేస్తున్నాను. హైవే అంతా చాలా బాగుంది, చక్కగా ఫుల్ క్లియరెన్స్ ఉంది. 120-130 కిలోమీటర్ స్పీడ్లో వచ్చేస్తున్నాం. చాలా చక్కగా మాట్లాడుకుంటూ నాన్నగారు నేను ఏదో డిస్కస్ చేసుకుంటూ వచ్చేస్తుంటే ఆల్ ఆఫ్ ఏ సడన్గా
నేను వెళ్తున్న మార్గం అంతా బాగానే ఉంది అనుకున్నాం. ప్రక్కన ఒక బండి వెళ్తుంది, ఒక చిన్న టీవీఎస్ మోపెడ్ ఏదో, దాని మీద ఒక భర్త ఒక భార్య చంటి బిడ్డ ప్రయాణం చేస్తున్నారు. రోడ్డు ప్రక్కగా వెళ్తున్నాడు, బాగానే వెళ్తున్నాడు కదా అనుకున్నాను. మా వెహికల్ దగ్గరకు వచ్చేసరికి మరి ఏమనిపించిందో అతనికి, రోడ్డు క్రాస్ చేయడానికి అడ్డంగా వచ్చేసాడు రోడ్డుకి. నా లైఫ్లో ఫస్ట్ టైం యాక్సిడెంట్ చేసి ఉంటే ఆ రోజు 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఆ రోజు 3 చంపేసింది. నేను నిర్ణయం తీసుకోవడం పెద్ద టైం లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎటు వెళ్ళాలో తెలీదు. కంపల్సరీ 99.9% ఖచ్చితంగా వాళ్ళు హిట్ చేయాల్సిందే. ఆ స్థితిలో అనుకున్నాను ఏదైనా రిస్క్ ఉంటే మనమే తీసుకుందాం అని చెప్పి ఆ వెహికల్ని ఇటు ప్రక్కకి హైవేలో వెళ్తున్న మార్గాన్ని ఇటు ప్రక్కకి లాగేసరికి డివైడర్ ఎక్కి ఆ రోడ్డు ప్రక్క నుండి ఆ రోడ్డు దాటి ఆ ప్రక్కన తుప్పలో పడిపోయింది మా బండి వెళ్ళి. దేవుని మహాకృప ఎంత గొప్పది అంటే, అటు నుండి ఏ చిన్న వెహికల్ వచ్చినా, అది కారు కావచ్చు, లేకపోతే చిన్న మినీ లారీ కావచ్చు, బస్సు కావచ్చు, ఏదైనా వస్తే 8 మంది కారులో ఉన్నవాళ్ళు ఆ రోజు స్పాట్ డెడ్ అయిపోతాం. ఆ రోజే చనిపోతాం. నాన్నగారితో పాటు నేను, టీం సభ్యులందరూ కూడా. ఐ నో ద సివియారిటీ ఆఫ్ దట్ యాక్సిడెంట్. నాకు యూజువల్గా కోపం రాదు, చాలా 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 ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాను. ఆ రోజు కొంచెం కోపం వచ్చింది. కారు దిగి గబగబా వాడికి గట్టిగా ఏదైనా బుద్ధి చెప్తాను వచ్చేసరికి, వెస్లీ గారు మిమ్మల్ని టీవీలో చూస్తానండి బాబోయ్ అన్నాడు ఆయన. ఇంకేముంటుంది కోపం, పెనం మీద పడి నీళ్ళగా ఆవిరైపోయింది కోపం అంతా. ఆమె వెంటనే సోకండలు పెట్టేసి, అయ్యగారు మమ్మల్ని క్షమించండి అయ్యగారు అని ఆమె ఏడుపు. బాబు నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? అయితే మీ 3 చచ్చిపోలేదు, మేము 8 చనిపోలేరు నువ్వు చేసిన పని. ఉన్న పళ్ళంగా అలా రోడ్డు ప్రక్కకు మధ్యలోకి వచ్చేసావు, ఏంటి సంగతి? ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఇంకేమంటాం, ఏమనలేక సరే చిన్న ప్రార్థన చేసేసి వాళ్ళకి మనోళ్ళే ఆ బండి పక్క రోడ్డు దాటిచ్చి ఆ తర్వాత వచ్చాం. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్. నా జీవితంలో ప్రతిరోజు ఆయా సందర్భాల్లో దేవుడు దాని జ్ఞాపకం తీసుకొస్తూ ఉంటాడు. ఇది దాదాపు 2009లోనే ఎప్పుడో 2009-10 ఆ సందర్భంలో జరిగింది. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే ఇప్పటికే 15 సంవత్సరాలు. కానీ దేవుడు తన రెక్కల నీళ్ళలో భద్రపరిచి ఆ సివియర్ యాక్సిడెంట్ నుండి, భయంకర యాక్సిడెంట్ మనల్ని తప్పించి ఈరోజు తన సేవలో దేవుడు వాడుకుంటున్నాడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. ఎన్నోసార్లు నా ప్రయాణాలు విపరీతమైన ప్రయాణాలు, మా కార్లన్నీ మీరు చూడండి కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగేసి ఉంటాయి. అవన్నీ ఇన్ని ప్రయాణాలలో మాకు తెలియకుండానే దేవుడు ఎన్ని కీడులు తప్పించున్నాడో. అది మా ఉనికిలోని దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే, దేవునికి మేము కృతజ్ఞతాస్తులు చెల్లించాలని. దేవుని బిడ్డలారా గమనించండి, గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. దేవుడు మనల్ని కాపాడువాడు, భద్రపరచువాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. కీర్తన గ్రంథం 4వ కీర్తన 8వ వచనం చదివితే దానిలో చక్కని మాట ఉంచండి. Psalm 4:8 దానిలో కీర్తనకారుడు ఇలా అన్నాడు. కీర్తన గ్రంథం 4వ కీర్తన 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను ఎలా కాపాడుతున్నావు? సురక్షితముగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నెమ్మదితో పండుకొని ఏం చేస్తాను ప్రభువా? నిద్రపోతున్నాను. మీకు మాట చెప్పిన, ఈరోజు చాలామందికి నిద్ర పట్టడం లేదు. చాలామందికి నిద్ర పడలేదు ప్రపంచంలో. ఏంటంటే ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక స్ట్రెస్, స్లీప్ జర్క్స్ వస్తుంటాయి. కొంతమందికి పడుకుంటారు, 1 గంటలో మెలకు వచ్చేస్తుంది, ఏదో జర్క్ వస్తుంది బాడీలో, ఇంక అక్కడి నుంచి మళ్ళీ నిద్ర పడదు. ఏదో ఒక అంశం గుర్తు వస్తుంది, కళ్ళ క్రింద నల్లగా అయిపోతుంటుంది కొంతమందికి. అందరికీ నిద్రలేం వలన అవుతుందని అంటలేదు, కంగారు పడకండి. కానీ చాలా మట్టుకు ఈ బ్లాక్ సర్కిల్స్ అనేవి నిద్ర లేనందువల్లనే రావచ్చు అని ఎక్కడో ఎవరో చెప్తే విన్నాను నేను. నిద్ర రాట్లా చాలామందికి, పడుకోలేకపోతున్నారు. ఒక ఆమె అంటుంది, అయ్యగారు రోజు 1 గంట పడుకుంటే చాలా ఎక్కువ అండి, మరి మిగతాగా సమయం అంతా ఏం చేస్తున్నామండి? ఏమోనండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, 1 గంట కన్నా ఎక్కువ నిద్రపోలేకపోతున్నాను నేను. అయితే కీర్తనకారుడు, నేను పండుకొని ప్రభువా నేనేం చేస్తున్నాను? నిద్రపోదును, నీవే నన్ను సురక్షితంగా ఏం చేస్తున్నావు? కాపాడుతున్నాను. నేను ఒంటరిగా పండుకున్నా నీవు నన్ను సురక్షితంగా ఏం చేసావు ప్రభువా? కాపాడావు. కొన్నిసార్లు మనలో ఉన్న అలజడి, మనలో ఉన్న స్ట్రెస్ మనకు నిద్రను దూరం చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? జస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే. చేయి, ప్రార్థన చేయి. ప్రభువా నాకు చక్కని విశ్రాంతి నీవు ప్రభువా అని ప్రార్థన చేయి. చక్కని నిద్ర పట్టించి నన్ను ప్రార్థన చేయి. రోజుకు సగటున 6 నుండి 7 గంటల నిద్ర అవసరం అని డాక్టర్లు చెప్తా ఉన్నారు. అంతకన్నా తక్కువ ఉన్న ప్రాబ్లం, అంతకన్నా ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. మెయింటైన్ దట్ స్లీప్ టైం. కనీసం 6 నుండి 7 గంటలు పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకోండి.
నువ్వు నన్ను సురక్షితంగా కాపాడుతున్నావు ప్రభువా. నేను నిద్రపోతున్నప్పుడు అనేకసార్లు అనేక కీళ్ళు ఉపద్రవాలు నా మీదకి వస్తున్నప్పుడు నీవే నన్ను కాపలా కాస్తున్నావు, భద్రపరుస్తున్నావని కీర్తనకారుడు దేవుని స్తుతించాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చదివితే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎలా ఉంటాడు? సురక్షితంగా. స్తోత్రం చెప్తాం ఒకసారి, హల్లెలూయా. The name of the Lord is strong tower, the righteous will run into it and be safe. నీతిమంతులు దేవుని యొక్క దుర్గములో పరిగెత్తి ఎలా ఉంటారట? సురక్షితంగా ఉంటారు. నువ్వు ఎటు పరిగెడుతున్నావు? ఎవరి వైపు పరిగెడుతున్నావు? నువ్వు ఏదైనా ఆపద వస్తే, ఏదైనా పరిస్థితి వస్తే, విపత్కర పరిస్థితులు వస్తే ఎటు పరిగెడుతున్నాం? యెహోవా నామము, ద నేమ్ ఆఫ్ గాడ్, ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యేసయ్య నామము అన్ని నామముల కన్నా శక్తిగల నామం, ఉన్నతమైన నామం. హల్లెలూయా. దురాత్మలు యేసయ్య నామంలో ఏం చేస్తాయి చెప్పండి? పరుగులు పెడతాయి. Enemy flees when we pronounce the name of Jesus. Demonic forces flee when we pronounce the name of Jesus. దురాత్మ శక్తుల ప్రాబల్యం యేసయ్య నామములో అణిచివేయబడుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఎలాంటి విపత్కర పరిస్థితి ఉన్న దేవుని వైపు చూడు. క్రీస్తు ప్రభు అనే ఆ టవర్లోనికి మనం రాగలిగితే, ఆ స్ట్రాంగ్ టవర్లో మనం నివసించగలిగితే దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. నన్ను సురక్షితంగా నివసింపజేస్తాను ఆయన. పర్వతములలోని శిలలు అతనికి ఎలా అవుతాయట? కోటగా అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్పనా మీకు కొన్ని విషయాలు? మోషే చేతిలో కర్ర ఉంది. ఎగ్జాంపుల్ చెప్పనా మీకు కొన్ని విషయాలు? మోషే చేతిలో కర్ర ఉంది. అది ఏ కర్రది? మ్యూజియం అని ఒకటి ఉంది, ఒక రాజుగారి ఇల్లు అది. దాన్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చేశారు. పూర్వదినాల్లో సుల్తాన్ సులైమాన్ అనబడే ఒక ఆయన టర్కీ దేశాన్ని పరిపాలన చేశాడు. ఆటోమాన్ ఎంపైర్ గురించి మీరు వినుంటారు. వెరీ పవర్ఫుల్ ఎంపైర్. వాళ్ళు మొత్తం ప్రపంచానంతా స్వీప్ చేసేయాలని ప్రయత్నం చేశారు. టర్కీ నుంచి వారి పరిపాలన మొత్తం ప్రపంచం అంతా సాగింది. ఆటోమాన్ ఎంపైర్లో సుల్తాన్ సులైమాన్ అనేవాడు చాలా ప్రఖ్యాతిగాంచిన రాజు. అతని ప్యాలెస్ అన్నమాట అది. ఆ ప్యాలెస్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. నేను ఆ ప్యాలెస్లోకి వెళ్ళినప్పుడు ఆయన వంటగది చూశాను. 7,000 మంది భోజనాలు చేసేవారట ఆ వంటశాలలో. ఎంతమంది చెప్పండి? 7,000 మందికి. ఆ ఎక్విప్మెంట్ అంతా ఇప్పటిది కాదు, సుమారుగా 500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీకు చెప్తున్నా. అప్పుడే 7,000 మందికి భోజనాలు పెట్టేవారంటే రాజుగారి ఇల్లు ఎలా కలకలాడిపోయేదో మీరు చూడండి. ఆ సైనికులతోనూ, ఆ లోపల ఉన్న రాజ దర్బారులో ఉన్న పని వాళ్ళతోనూ కిటకిటలాడిపోతూ ఉండేది. అందులో రాజుగారు ఉండే ఆ ప్యాలెస్, ఆయన గదులు ఇవన్నీ కూడా ఈ రోజున మ్యూజియంగా చేసి అందరికీ చూపిస్తూ ఉన్నారు. అందులో ఆ మ్యూజియంలో ఒక ప్లేస్ నేను వెళ్తే అక్కడ మోషే గారి చేతి కర్ర ఉంది. ఇప్పటికీ కూడా చాలా సన్నగా ఉంటుంది. కాకపోతే మోషే గారు ఆ టైంలో ఆ కర్రను వాడారని చరిత్రకారులు కూడా ధృవీకరించారు. ఆ తర్వాత దావీదు మహారాజు గొల్లియాతును కొట్టిన ఖడ్గం కూడా అక్కడ ఉంది. ఆ రెండు కూడా చూసాం. ఫోటోలు అయితే తీయనివ్వలేదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరిని చూసాను. మీరు ఎప్పుడైనా టర్కీ వెళ్తే కనుక ఇస్తాన్బుల్లో టాప్కపీ మ్యూజియం అని ఉంటుంది. ఆ మ్యూజియంలో మోషే గారి కర్రను చూసి రావచ్చు మీరు. ఎ సింపుల్ స్టాఫ్, ఎన్ ఆర్డినరీ స్టాఫ్, బట్ దట్ డిడ్ మిరకిల్స్ ఇన్ ద సైట్ ఆఫ్ పీపుల్. సముద్రం దగ్గరికి వచ్చి కర్ర చాపగానే సముద్రం ఏమైపోయింది చెప్పండి? పాయలైపోయింది. చప్పట్లు కొట్టి వేసాను అర్థమైపోద్దాం. ఒక ఇన్సిగ్నిఫికెంట్ థింగ్ when it is placed in a right place, ఒక సరైన ప్రాంతంలో అది ఉన్నప్పుడు దాని పవర్ ఏంటో ప్రజలు చూశారు. మోషే చేతిలో ఉన్న కర్ర సామాన్యమైనది కావచ్చు, కానీ అది మోషే చేతిలో ఉంది కనుక, మోషే దేవుని చేతిలో ఉన్నాడు కాబట్టి సముద్రాలు కూడా ఏమైనాయి? పాయలే. పర్వతముల్లోని శిలలు కోటలు అవుతాయి. అంటే నువ్వు దేవునిలో ఉంటే నీకున్నది ఏదైతే అది ఇన్సిగ్నిఫికెంట్గా అనిపించవచ్చు, లేకపోతే చిన్నగానే అనిపించవచ్చు. చాలా తక్కువ కదండి, ఇది చాలా కొద్దిదండి, నా వల్ల ఏది కాదండి, నేను చాలా పేదోండండి, నా బ్యాక్గ్రౌండ్ లేదండి, నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరండి, నన్ను ఎవరు బలపరిచేవారు లేరండి, నా షోల్డర్ని ఎవరు ట్యాప్ చేయట్లేదండి వెస్లీ గారు, ఐఎమ్ ఆల్ అలోన్, ఐ డూ హ్యావ్ సంథింగ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ మై లైఫ్ అని కనుక నువ్వంటే, బైబిల్ సెలవిస్తూ ఉంది, ఉన్నత స్థలాల్లో నివసించే వారి చేతుల్లో ఉన్న శిలలు కూడా ఎలా మారతాయట? కోటలుగా మారుతాయి. దట్స్ అ మెసేజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గేవ్ మీ దిస్ మార్నింగ్. దావీదు చేతిలో ఉన్న చిన్న ఒడిసెల రాయి చెప్పండి 6 మూరల జానెడున్న గొల్లియాతుని ఏం చేసింది? కొడేసింది. బహుశా అందరూ అనుకుని ఉంటారేమో, దావీదు ఆ చిన్న ఒడిసెల రాయితో నువ్వు ఎలా విజయం సాధిస్తావు? హీఈస్ కంప్లీట్లీ కవర్డ్. గొల్లియాతు మొత్తం కవర్ చేయబడ్డాడు. అతని తల శిరస్త్రాణం ఉంది, అతని యొక్క చెస్ట్ అంతా కూడా కవచం ఉంది, అతని పాదాలన్నీ కూడా పాదరక్షలు ఉన్నాయి, అతని ఈట మోసేవాడే ఇంకొకడు ఉన్నాడు. ఇంత అద్భుతమైన వ్యక్తి, లోకపరంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని నువ్వు ఎలా కొట్టగలవు ఈ చిన్న రాయితో? అంటే మీరందరూ గొల్లియాతులో అతను వేసుకున్న కవచాలు శిరస్త్రాణాలు అన్నీ చూస్తున్నారు, కానీ
నేను గొల్లియాతు నుదుటిని ఒకటే చూస్తున్నాను, ఎందుకంటే అది ఒకటే ఖాళీగా ఉంది అక్కడ. మీరు అది తప్పన్నీ చూస్తున్నారు, నేను ఒకటే చూస్తున్నా. ఆ చిన్న ప్లేస్ చాలు ఎవరు కొట్టడానికి. గొల్లియాతు గిర్రగిర్ర తిప్పి రాయి కొడితే మొత్తం అదేంటో పాపం అన్నీ కవర్ చేసుకున్నాడు ఆయన. ఇది ఒకటే వదిలేసుకున్నాడు. ఎందుకోసం? నా నదురు చూడు ఎంత బాగుందన్న అన్నట్టుగా చూపిద్దాం అనుకున్నాడు, ఏంటో తెలీదు. ఆ నొసట్లో దిగిపోయింది వచ్చి రాయి. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేశాడు. విజయం సాధించడం లేదా? కంపారిజన్ ఏమైనా ఉందా గొల్లియాతుకి దావీదుకి? ఆయుధాల్లో కానీ, సైజులో కానీ, వయసులో కానీ, ఒక మాటలో చెప్పాలంటే బలంలో కానీ కంపారిజన్ ఏమైనా ఉందా? లేదు. కానీ దావీదు చేతిలో ఉన్న చిన్న రాయి పెద్ద గొల్లియాతును మట్టి కరిపించింది. పర్వతాలను శిలలో కోటలు అవ్వడం అంటే ఇదే. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని అనుమయంపరచం. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. 5,000 మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళకి పెట్టడానికి ఏమన్నా ఉందా? 5,000 మందికి పెట్టాలంటే ప్రభువా కనీసం 200 దేనారాలన్నా కావాలి కదా నాయన, కనీసం చాలా డబ్బులు కావాలి, రొట్టెలు కావాలి. 5,000 మంది ఇప్పటికే ఆకలితో ఉన్నారు. ఉదయం నుండి సాయంకాలం దాకా ఆకలిగా ఉన్నారు. చూడండి, మనం మామూలుగా తినేటప్పుడు ఒకలా తింటాం, ఆకలిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? కొంచెం గట్టిగా తింటాం కదా, ఓ 2 ముద్దలు ఎక్కువ తింటాం. అదే కూర ఇంకా బాగుందనుకోండి, ఇంకొంచెం ఎక్కువ తినాలని ప్రయత్నం చేస్తాం. ఉదయం నుండి సాయంకాలం ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా రొట్టెలు పెట్టాలంటే సాధారణంగా 2 తినేవాడు 4 రొట్టెలు తినాలన్నా ఇన్ని వేల మందికి ఎలా పెట్టగలం ప్రభువా? వాట్ యు హ్యావ్ గివ్ ఇట్ టు మీ. మీ దగ్గర ఏముందో నా చేతిలో పెట్టండి. 5 రొట్టెలు 2 చేపలు ఒక అబ్బాయి దగ్గర నుండి తీసుకొచ్చి ఏసై చేతిలో పెడితే ఈ రాళ్ళు, పర్వతముల్లోని శిలలు ఎలా మారిపోయారు చెప్పండి? కోటగా మారిపోయారు. 5,000 మంది ఆకలి మాత్రమే కాదు, కరెక్ట్గా లెక్క పెట్టాలంటే పిల్లలు భార్యలతో కలిపితే ఒక్కొక్క భార్యనే వేద్దాం, 2-3 వద్దు. ఒక భార్యనే వేస్తే చెప్పండి 5,000 మందికి ఇంటూ 1 10,000 మంది, 2 పిల్లలు వేసుకుంటే 20,000 మంది. ఒకళ్ళు మాకులా 3 ఉన్నారనుకోండి, ఇంకా ఎక్కువ మంది. అదే మన పూర్వీకుల్లాగా 10-15 మంది కనేసారనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ మంది ప్రజలు. క్లోజ్ టు 20,000 to 30,000 పీపుల్, వారందరూ కూడా ఫీడ్ చేయబడ్డారంటే ఏసై చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలే కారణం. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. వెన్ యూ ప్లేస్ దెమ్ ఇన్ రైట్ హ్యాండ్, నీ యొక్క తలాంతులు కావచ్చు, నీ ధనం కావచ్చు, నీ సామర్థ్యం కావచ్చు, నీ జీవితం పెట్టాల్సిన ఏసై చేతిలో నువ్వు పెట్టగలిగితే గాడ్ కెన్ యూజ్ ఇట్. దేవుడు వాడుకుంటాడు. పర్వతములోని శిలలు ఎలా మారతాయి? అవి చూడ్డానికి శిలలుగానే ఉండొచ్చేమో, చిన్న చిన్న రాళ్ళుగా ఉండొచ్చు, కానీ గాడ్ యూజెస్ దమ్ టు బిల్డ్ క్యాసల్స్ అండ్ ఫోర్ట్రెసెస్. దేవుడు వాటిని కోటలు కట్టడానికి ఉపయోగిస్తాడు. లోకం దృష్టిలో మనందరం చిన్నగానే ఉండొచ్చేమో, రాళ్ల వలె. క్రైస్తవులంటే కొంతమంది హీనంగా చూస్తారేమో. దేవుని బిడ్డలు అనగానే కొన్ని ఆఫీసుల్లో కావచ్చు, కొన్ని రకాల కల్చర్స్లో వీరేంటి ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ అనొచ్చేమో, కానీ నా దేవుడు అలాంటి వారితోనే కోట గోడలు కడుతున్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. పర్వతములోని శిలలు ఎలా మారతాయట? కోటలుగా మారతాయి. ఎప్పుడో తెలుసా? నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, ఉన్నత స్థితిలోకి నువ్వు రాగలిగితే, అగాధ స్థలంలోంచి పైకి లేవనెత్తగలిగితే దేవుడు పర్వతంలోని శిలలు ఆయన కోటలుగా మారుస్తాడన్నారు. 2వ మాట దగ్గరికి వద్దాం. చూడండి, అదే యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో ఆ మాట మనం ధ్యానం చేస్తున్నాం కదా. లెట్స్ కమ్ టు ది సెకండ్ థింగ్. అదే 16వ వచనంలో 2వ భాగాన్ని మనం చూస్తున్నాం. తప్పక అతనికి ఏం దొరుకుతుందట? ఆహారం దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అతనికి శాశ్వతంగా ఉండును. ఒకసారి మీ ప్రక్క వైపు తిరగండి, అందరూ ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. అందరూ తిరగాలి. అక్కడ వాళ్ళు ఎవరో స్పందించలేదు అన్నమాట. ప్రక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చారా? నేను చెప్పిన మాట చెప్పండి. మీ నీళ్లు మీకు ఉన్నాయి అని చెప్పండి. ఎస్, దట్స్ ట్రూ. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. మీ నీళ్లు మీకు శాశ్వతంగా ఉన్నాయి. ఏంటి నీళ్లు? కొబ్బరి నీళ్ళ? ఎవరో కొబ్బరి నీళ్ళు అంటున్నారు. ఉదయం లేచి తాగేస్తున్నారు 2 బోండాలు. పోన్లేండి, మంచిదే. ఉదయాన్నే లేచేట 2 బోండాలు కొబ్బరి నీళ్ళు తాగితే చాలా ఆరోగ్యం ఉంటుందని ఎక్కడో చూశాను. నేను డాక్టర్ని కాదు కాబట్టి ఇవన్నీ కొంచెం గట్టిగా చెప్పలేకపోతున్నాను. కొబ్బరి నీళ్ళు తాగితే బాగుంటుందని కొంతమంది మీ నీళ్ళు మీకున్నాయంటే కొబ్బరి నీళ్ళు అంటున్నారు. ఏంటి నీళ్ళు? అతని నీళ్ళు అతనికి ఉంటాయి అనగా ఇట్ టాక్స్ అబౌట్ సాటిస్ఫాక్షన్. దాహంగా ఉన్నప్పుడు నీళ్లు తాగినప్పుడు మనకేముంటుంది చెప్పండి? సంతృప్తి ఉంటుంది. ఎండాకాలంలో బాగా ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాం, నాలుక అంటుకట్టుబడిపోయింది, ఇంక నీళ్లు లేక పరిస్థితుల్లో ఎవరైనా ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? సేద తీర్చడం అంటారు చూసారా, రిఫ్రెష్మెంట్ అంటారు చూసారా,
అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. నేను సేవా ప్రారంభంలో ఒకసారి చట్లవాడ అనే ప్రాంతానికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాం. నేను నాతో పాటు కొంతమంది యవ్వన సమాజం. యంగ్ హోలీ టీం స్టార్ట్ చేసి మొన్న 4వ తారీఖు 21 సంవత్సరాలు అయింది. చాలా 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 గొప్ప కార్యాలు ప్రభు యంగ్ హోలీ టీం ద్వారా చేస్తున్నారు కూడా. ఆ సందర్భంలో వైఎస్సీ స్టార్ట్ చేసిన తర్వాత అనేక కొండల్లో కోణల్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు చట్లవాడ అనే ప్రాంతంలో 3 రోజుల సభలో ఆ సభలకు మేము వెళ్ళాలి. మన చర్చ్లో మన సంఘ పెద్దలు విక్టరీ గారు ఉన్నారు. వారు 2 రోజులు మాకన్నా ముందుగా వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకుంటాను, మీరు పలానా సమయం పలానా బస్సు ఎక్కేసి వచ్చేసేయండి, ఆ బస్సు మిమ్మల్ని మారేడుమిల్లి నుంచి కొంచెం దూరం తీసుకొచ్చిన తర్వాత హైవేలో దింపేస్తారు, అక్కడ నుంచి కొంచెం మీరు కొండెక్కి రావాలి, కొంచెం కష్టంగానే ఉంటుందంటే, అంకుల్ మీరు వెళ్ళండి, మేమందరం యూత్, కొండ ఎక్కడం మాకు ఏమైనా కష్టం అనుకున్నారా, మీరు అక్కడ ఉండండి గ్రామంలో, మేము వచ్చేస్తాం కరెక్ట్ మీటింగ్ టైంకి అని చెప్పి మేము ఆయనకి చెప్పేశాం. ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము మారేడుమిల్లి బస్సు ఎక్కాం. ఇప్పుడంటే హైవే చక్కగా పడిపోయి 2-2.5 గంటలు వెళ్ళిపోవచ్చు, కానీ అప్పుడు ఖచ్చితంగా 4 గంటలు పట్టేది మారేడుమిల్లి వెళ్ళాలంటే. అలా వెళ్ళి బస్సు దిగిన తర్వాత బ్యాగులన్నీ వేసుకుని కొండ ఎక్కుతున్నాం. సగం కూడా ఎక్కలేదు, మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయాం. శక్తి లేదు, బలం లేదు. ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాం. బాబు యూత్ అన్నాం కదా, ఏంటి పరిస్థితి అంటే కొండలు ఎక్కడం అంటే మరి చిన్న విషయం, ఆ ట్రెక్కింగ్ అనేది చిన్న విషయం కాదు కదా, అలవాటు ఉండాలి బాగా. సరే ఏదోలాగా శక్తి తెచ్చుకుని ఎక్కుతున్నాం, కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకా నీరసపడిపోతున్నారు. ఇద్దరు ఆల్రెడీ 2 రాళ్ళు చూసుకుని దాని మీద కూర్చునిపోయారు. అన్నం మీరు వెళ్ళిపోవడం వెనకాల వస్తాను, వెనకాల ఎలా వస్తాయి, ఇది అంతా అడివి, ఎవరిని తీసుకుని పోతారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ, మీ ఫ్యామిలీకి నేనేం చెప్పాలి, వెళ్తే అందరూ కలిసి వెళ్తాం. నేను కూడా కూర్చున్నా. మా పరిస్థితి ఎలా ఉందంటే చేతుల్లో వాటర్ బాటిల్ లేవు, తినడానికి ఏమీ లేవు, ఒక కొండ దాటి వెళ్ళిపోవడమే కదా అనుకున్నాం. ఈ లోపల మా గురించి, మా సత్తా గురించి ఆయనకి తెలుసు కాబట్టి వచ్చేస్తామన్నా కూడా మా మాట నమ్మకుండా విక్టరీ గారు 2 బాటిల్ వాటరు, టీ, రస్కులు, బిస్కెట్లు, ఆ తర్వాత బ్రెడ్లు ఇవన్నీ పట్టుకొని ఆయన వస్తూ ఉంటే మా పరిస్థితి ఎలా ఉందో తెలుసా, పరమ నుండి దిగి వస్తున్న గాబ్రియల్ గారిలోకి ఉన్నారు ఆయన. మాకు మామూలు ఆనందం కాదు, ప్రాణాలు లేచి వచ్చేస్తున్నాయి. వెంటనే ముందు వాటర్ తాగాం, తర్వాత టీ తాగాం, తర్వాత బ్రెడ్ తిని అంకుల్ ఇప్పుడు వెళ్దాం పోదండి అన్నాం. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా, సేద తీరడం అంటే చిన్న విషయం కాదు. వెన్ యు ఆర్ ఇన్ ఎ నీడ్, వెన్ యూ గెట్ ఏ వాటర్ ఆర్ సంథింగ్ టు డ్రింక్, ఇట్ రిఫ్రెషెస్ యువర్ సోల్. అతని నీళ్లు అతనికి ఉంటాయి, దప్పిక లేదు. అదే విషయాన్ని దేవుడు సమరస్థితితో చెప్పి ఈ నీళ్లు త్రాగే ప్రతి ఒక్కడు మరలా ఏమవుతాడో, దప్పిక ఉంటాడు. హి వాస్ టాకింగ్ అబౌట్ ది వరల్డ్లీ వాటర్. లోకం నిన్ను సంతృప్తి పరచాలని ప్రయత్నం చేస్తుంది, కానీ మరలా నీకు దప్పిక అవుతూనే ఉంటుంది. బట్ when you receive me as your savior, when you take me into your life, you will never become thirsty. నువ్వు మరలా దప్పిగొనవు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూనో దప్పిగొనడని యేసయ్య చెప్పాడు. సమరయ స్త్రీ ఒకలాంటి పాపదాహంతో ప్రతిరోజు ఆ బావి దగ్గరికి వస్తుంది. వాస్తవానికి నీళ్లు తోడుకోవాలని కాదు, ఆమెకున్న దాహం వేరు, ఆమెకున్న పాపదాహం వేరు. కానీ దేవుడు ఆమెను ఎప్పుడైతే ఆ పరిస్థితిలో తీసుకొచ్చారో, ఆయన జీవజలాన్ని ఇచ్చారో, కొండను వదిలిపెట్టి గ్రామంలోకి ఏం చేసిందట, she ran towards the village and proclaimed, is he not the Messiah? Is he not the Christ that we are waiting? మనం కనిపెడుతున్న మెస్సయా ఈయన కాదా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయా ఈయన కాడా. సమరయ స్త్రీ యొక్క దాహాన్ని దేవుడు తీర్చాడు. అప్పటి నుండి ఆమెలో ఒక దాహం ఏంటో తెలుసా, ఆత్మల సంపాదన అనే దాహంలోకి వచ్చింది. దేవుని బిడ్డలారా, పాపం ఎప్పుడు కూడా మనిషికి సంపూర్ణమైన సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఒక ఎండ మావులు ఏ విధంగా అయితే దూరంగా నీళ్లు ఉన్నట్టు కనబడతాయో, పాపం కూడా అలాంటిదే. కానీ దేవుడిచ్చే జీవజలాన్ని మనం స్వీకరించినప్పుడు ఆ నీళ్ళు ఎప్పుడూ మనకు ఉంటాయి, మన దాహాన్ని తీర్చేదే. ఒక్కసారి యేసయ్యను మన జీవితాలకు ఆహ్వానిస్తే, ఆయనకు మన జీవితాలు కనెక్ట్ చేయగలిగితే, ఇక లోకంలో దేనికోసం కూడా మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ దేవుడు మనకి ఇస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ మాటలు ఇంకొంచెం మనం ఆలోచన చేస్తే, నీళ్లు అన్న ఆ మాటను లేఖనాల్లో నూతన నిబంధనలో ప్రాముఖ్యంగా 2 ప్రధానమైన అంశాలకు వాడారు. 2 ప్రధానమైన అంశాలకు సాదృశ్యం. ఒకటి నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే, వాక్యం అనే ఉదక స్నానము చేత అనే మాట అక్కడ వాడాడు. ఉదకము అంటే నీళ్లు.
వాక్యం అనే ఉదక స్నానము అనే మాట అంటే వాక్యాన్ని నీటితో పోల్చారు. మనకు దాహాన్ని తీర్చగలిగే నీరు దేవుని వాక్యం. సో వెన్ ఎవర్ యూ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ లైక్ దిస్, వెన్ ఎవర్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ టు హియర్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము నీ దాహాన్ని ఏం చేస్తుంది? తీరుస్తుంది, సంతృప్తినిస్తుంది, సమృద్ధినిస్తుంది. అందును బట్టి నీ యొద్ద జీవపు ఊట కలదు అని కీర్తనకారుడు అన్న కారణం ఏంటో తెలుసా? ఆయన ఆనంద ప్రవాహములోనిది వారు ఏం చేస్తున్నారు? త్రాగుతున్నారు. ఏం త్రాగుతున్నారు క్రైస్తవులు అంటే? ఆనంద ప్రవాహం అన్నాడు ఇది. అంతేగాని బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను కాదు ఇది. కొంతమంది ఇప్పుడు బాగా ట్రెండ్ ఎక్కువైపోతుంది, త్రాగుబోతులు పెరిగిపోతున్నారు ఈ రోజుల్లో. క్షమించండి ఇలా అంటున్నానని ఆడవాళ్ళు కూడా ఎక్కువ తాగుతున్నారంట ఈ రోజుల్లో. ఎందుకోసమండి? ఇంకా ఆ త్రాగుడికి ఆడ మగ చిన్న పెద్ద తేడాలు కనబట్టలేదు ప్రతి చిన్నదానికి. ఎందుకే తాగుతున్నావు? బాగా ఆనందంగా ఉన్నాను సార్, సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎందుకే తాగుతున్నావు? బాగా కష్టం ఉందండి, మర్చిపోవడం తాగుతున్నానండి. అంటే నీకు ఆనందం వచ్చినా తాగేయడమే, బాధ వచ్చినా తాగేయడమే. ఆఖరికి ఏమవుతుందంటే ఆరోగ్యం పాడైపోవట్లే, లివర్ పాడైపోవట్లేదా? త్రాగుబోతులు ఎవరన్నా ఉంటే జాగ్రత్త వినండి. మీ లివర్ పాడైపోతే జాగ్రత్త సుమా. ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చాలా కష్టం. మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరలా హాస్పిటల్ చుట్టూ పరిగెత్తకండి. సరదా కోసం మొదలుపెట్టి, ఏదో బాధలు మర్చిపోతానని మొదలుపెట్టి, త్రాగడం మొదలుపెట్టి, ఆఖరికి వ్యసనాక్రాంతుడు అయిపోయి వ్యసనాల బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరగడం కన్నా మానే అడుగు దేవుడిని. దేవుడు నీకు విడుదల ఇస్తాడు, అసహ్యాన్ని పుట్టిస్తాడు ఆయన. అది ఏదైనా కావచ్చు. త్రాగుబోతులు ఎక్కువ పెరిగిపోతున్న రోజులు ఇవి. స్టైల్గా తాగేవాళ్ళు ఇష్టానుసారంగా. జాగ్రత్త సుమ. త్రాగి వాహనాలు నడిపి చాలామంది యాక్సిడెంట్లు పాలైపోతున్నారు. త్రాగి ఇంటికి వచ్చి భార్యను కొట్టడం, పిల్లల్ని కొట్టడం, ఆ జీవితాలన్నీ పాడు చేసేస్తున్నారు. తర్వాత తరాల జీవితాలన్నీ పాడు చేసే పరిస్థితులు చాలా మందిలో కనబడుతున్నాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ దాహము తీర్చబడుతుంది. ఆనంద ప్రవాహము దేవుని సన్నిధిలో. ఇట్స్ ఎ స్ట్రీమ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. దేవుని యొక్క జీవపోటు ఉంది. ఈ జీవంలో, ఈ ఆనంద ప్రవాహంలో మనకు నిజమైన సంతృప్తి ఉంది, నిజమైన సమృద్ధి ఉంది. అదే బైబిల్ సెలవిస్తున్న మాట. అతని నీళ్ళు అతనికి ఉన్నాయి. నీళ్లు అనగా దేవుని వాక్యం. రెండోది, నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది. వెన్ యూ స్టాండ్ ఇన్ స్పిరిచువల్ ఎలివేషన్, హైయెస్ట్ పొజిషన్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యూ షల్ బి గైడెడ్ బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ఆయన యొక్క ప్రాంప్టింగ్ నీ జీవితంలో ఉంటుంది. దేవుడిని నడిపిస్తాడు తన చిత్తానుసారంగా, తన మహిమ కొరకు దేవుడిని స్థిరపరిచే దేవుడు ఆయన. నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. అలాంటి అనుభవంలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ ఈ పర్టికులర్ వాక్య భాగంలో ఇంతకుముందు మనం ధ్యానం చేసాం కదా, పర్వతములోని శిలలు అనే మాట చదివాం కదా. ఆ శిల అన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో రాక్ అనే పదం, మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్లేషన్స్ అనే రాక్ అనే పదం వాడారు. దానికి హిబ్రూలో ఏ పదం వాడారా అని చూస్తే సెలా అనే మాట ఉంది. చెప్పండి, ఏ మాట అది? సెలా. బ్లెస్సీ గారి పేరు మీలో చాలా మంది తెలుసు. ఇప్పుడు అందరూ బ్లెస్సీ వెస్లీ గారు అంటున్నారు, కానీ వాస్తవానికి ఆమె పేరు బ్లెస్సీ సెలా. సెలా అనే మాటకు 3 అర్థాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకటి, ప్రైజ్, దేవుని స్తుతించుట అని అర్థం. సెలా అనే మాటకు అర్థం ఏంటి? దేవుని స్తుతించుటని. రెండవది, సెలా అనే మాటకు మెడిటేషన్ లేదా మెడిటేట్ అపాన్ గాడ్స్ వర్డ్. అక్కడ ఆగి ఆ వచనాలు ధ్యానం చేయమని బైబిల్లో అక్కడక్కడ సెలా అనే మాట మీరు చూస్తారు. మెడిటేట్ అపాన్ దిస్ వర్డ్ అని అర్థం. ఆ పదం అక్కడ వాడతారు. మూడవది, సెలా అనే మాటకు రాక్ అని అర్థం, ఒక రాయి అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో వస్తున్నప్పుడు ఒక చోటకు వచ్చేసారు. ఆ ప్రాంతం పేరు రెఫీదీం. రెఫీదీం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే ఎక్కడి నుంచి రావాలి నీళ్ళు? ఇప్పుడు వారేమో ఉన్నది అరణ్య యాత్రలో ఉన్నారు, కొన్ని లక్షల మంది జనాంగం, వాళ్ళందరికీ నీళ్లు కావాలి. వెంటనే వాళ్ళు సనగడం ప్రారంభించారు, మాకు నీళ్లు లేవు, మాకు నీళ్లు లేవు అని సనుగుతూ ఉంటే దేవుని దగ్గరికి వచ్చాడు మోషే. లార్డ్, వాట్ షుడ్ ఐ డూ? ఇంతమందికి నీళ్లు కావాలంటే ఎలా? ఒక్కొక్కరికి కనీసం ఒక 1/2 లీటర్ వాటర్ ఇచ్చినా కానీ 20 లక్షల మంది జనాంగానికి నీళ్లు కావాలంటే 10 లక్షల లీటర్లు కావాలి. ఎక్కడి నుంచి రావాలి అంత నీళ్లు? 10 లక్షల లీటర్ల నీళ్లు, అది కూడా ఒక్కసారి తాగడానికి అంత నీరు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు ప్రభువా? దేవుడు అన్నాడు, మోషే నువ్వేం కంగారు పడకు, లుక్ ఎట్ దట్ రాక్. ఆ సెలా అనే మాట అక్కడ కూడా వాడారు. హిబ్రూలో ఎక్సోడస్ చాప్టర్ 17లో ఉన్న ఆ సందర్భంలో ఆ రాయి చూడు అన్నాడు కదా, ఆ రాయికి సెలా అనే హిబ్రూ పదం అక్కడ వాడబడింది. మరలా దాన్ని చూసి ఆ రాతిని ఏం చేయమన్నాడు? కొట్టు అన్నాడు. ఆ బండను కొట్టు అన్నాడు. ఎప్పుడైతే మోషే ఆ బండను కొట్టాడో చెప్పండి, లక్షలాది మందికి ఏమొచ్చింది చెప్పండి? నీళ్ళు వచ్చాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బండల్లోంచి దేవుడు ఏమి ఇచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు ఈ కనెక్షన్ మీరు చూడండి. ఇక్కడ మనం చదువుకున్న యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో
పర్వతములోని శిలలు అతని కోట ఎగుతాయి, అతని నీళ్లు అతనికి ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క బండలోంచి దేవుడు నీళ్లు మనకు రప్పించగలని సామర్థ్యం కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనగా వెన్ యూ స్టాండ్ ఇన్ ద హై పొజిషన్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద స్పిరిచువల్ ఎలివేషన్, నీ నీళ్లు నీకు ఉంటాయి. అనగా నీకు ఏ కొరత లేదు, సమృద్ధి ఉంది, సంతృప్తిని దేవుడు నీకు ఇస్తాడని లేఖనాలు సెలవిచ్చాయి. ఆ తర్వాత మరలా కాదేశ్ అనే ప్రాంతంకి వచ్చినప్పుడు కూడా అదే సిమిలర్ ప్రాబ్లం వచ్చింది. ఈసారి దేవుడు అన్నాడు, మోషే ఆ బండతో నువ్వేం చేయి, మాట్లాడు చాలు, ఇంక నువ్వు కొట్టక్కర్లా, రెండోసారి అక్కర్లా. ఫస్ట్ టైం అక్కడ కొట్టావు కదా నిర్గమకాండం 17వ అధ్యాయంలో, ఇప్పుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయం దగ్గరికి వచ్చాం కదా, ఇంక నువ్వు కొట్టక్కర్లా, మాట్లాడు చాలు, నీళ్ళు వస్తాయి అనగానే మోషే గారు కొంచెం ఏం చేశారు చెప్పండి, అత్యుత్సాహం ప్రదర్శించి, సేవకుడే గొప్పవాడే కాదట్లేదు, భూమి మీద ఉన్నవారు అందరిలో మిక్కిలి సాత్వికుడే, గ్రేటెస్ట్ లీడరే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడే. కానీ ఆ పర్టికులర్ టైంకి వచ్చేసరికి మరి దేవుని మాట ఎందుకు వినలేదో తెలియదు. మాట్లాడు అంటే వెళ్ళి ఏం చేశారు చెప్పండి, ఆ బండనే కొట్టాడట. దేవునికి బాధ అనిపించింది. అరే మోషే, ఎవరైనా ఈ పని చేసి ఉంటే నేను వేరేలా అనుకున్నా, కానీ నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉండి నా మాట వినలేదు, నువ్వు చూడు, మాట్లాడంటే కొడతావు కదా, సరే ఇప్పటికీ ఈ పని కానీ ఇద్దాం, వారికి వాటర్ ఇచ్చేద్దాం, నీళ్ళు ఇద్దాం, కానీ నీ పని తర్వాత చూస్తారన్నాడు. ఆ చూడడమే మోషే కనాన్ దేశంలోకి ఏం చేయలేదు, అడుగు పెట్టలేవాడు. బతిమాలేసాడు దేవుణ్ణి, కాళ్ళు పట్టేసుకుని, ప్రభువా ఒక్కసారి నాయన వీళ్ళందరిని ఇక్కడ వదిలేద్దాం ప్రభువా, నేను ఒక్కసారి అలా వెళ్ళి కాళ్ళు పెట్టి వచ్చేస్తాను ఆయన, ప్లీజ్ అలవ్ మీ అంటే దేవుడు అన్నాడు, సారీ మోషే, అడగద్దులే, ఇంకది అవ్వదు. ఇంకా మోషే మాట్లాడు అంటే కొట్టాడు బండనే, దేవుడు కొంచెం దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. అయితే అటు గమనించండి ప్రియులారా, ఆ బండ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమి ఇచ్చింది చెప్పండి, నీళ్ళు ఇచ్చింది. ఆ బండ ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆ బండ ఎవరు, మన ప్రభువుని యేసయ్య. హీ ఈజ్ అవర్ స్పిరిచువల్ రాక్ దట్ సాటిస్ఫైస్ అవర్ లైఫ్స్. మనకై చీల్చబడిన మహిమా బండ క్రీస్తే, మనకై చీల్చబడిన మహిమా బండ క్రీస్తే. చెప్పండి, ఈ బండ మన కోసం ఏమైపోయిందంట, చీలిపోయింది. కలువరి శిలువలో యేసయ్య మన కోసం చీలిపోవడం ద్వారా, ఆయన తన ప్రాణాన్ని మన కోసం అర్పించడం ద్వారా, సిలువలో మన కోసం గాయపరచడం వలన తన దేహాన్ని నెత్తుటి చాల వలె తన దేహం అంతా కూడా అయిపోయినా కూడా యేసు ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణం అర్పించారు. మన కోసం చీల్చబడిన బండ క్రీస్తు ప్రభు. సిలువ దగ్గర ఉన్నవాడికి లోక సంబంధ దాహం లేదు, హల్లెలూయా. వారు సంతృప్తి పొందుతున్నారు. అతని నీళ్లు అతనికి ఉన్నాయా? నీ నీళ్ళు నీకు ఉన్నాయా? ఈ ఎండాకాలం కదండి వెసిలి గారు, నీళ్ళ కొర చాలా ఎక్కువ ఉందండి. ద బైబిల్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ వాటర్, ఇట్స్ ఎ స్పిరిచువల్ వాటర్. ఆత్మ సంబంధమైన నీళ్ళు పుష్కలంగా నీ దగ్గర నీళ్లు ఉంటే, ఆ నీటి నువ్వు ఆస్వాదించగలిగితే, ఆ నీటి నువ్వు పొందుకోగలిగితే నీ జీవితంలో అసంతృప్తి లేదు, యావగింపు లేదు, అసహ్యం లేదు. నేను ఎందుకు బతుకుతున్నానంటే అన్న ప్రశ్న నీలోంచి రాదు. ఎందుకోసం అంటే నీ జీవితం అనుదినము ఏమవుతుంటుంది చెప్పండి, సంతృప్తిలో నడిపించబడుతూ ఉంటుంది. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. 17వ వచనం చదువుదాం ఈసారి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం. ఉన్నత స్థలాల్లో నివసించే వారికి ఇవ్వబడిన ఆశీర్వాదాలు, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. చెప్పండి, ఎవరిని చూస్తున్నావట నువ్వు? అలంకరింపబడిన రాజును. పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకులు కొంతమంది రెడీ అవుతుంటారు. చెప్పండి, ఎలా రెడీ అవుతారు? హలో, తెలీదా? ఇప్పుడు చూడలేదా? స్టేజ్ మీద చూశారు కదా, పెళ్లి కొడుకులు ఎలా రెడీ అవుతారు? చక్కగా మంచి సూట్ వేసుకుని, షూ వేసుకుని, బెల్ట్ వేసుకుని, ఆ తర్వాత మంచి టై పెట్టుకుని, మంచి హెయిర్ స్టైల్ ఇవన్నీ వేసుకుని ఆ రోజు మంచిగా కనబడాలన్న ఆలోచన చాలామందిలో ఉంటుంది. ఎందుకోసం ఉంటుంది? పెళ్లి రోజు కాబట్టి. ఇంకా పెళ్లి కూతురు గురించి మనం చెప్పక్కర్లేదు, ఇక ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు కదా. ఆ రోజు ఉదయాన్నే 4 గంటలు లేచిపోయి చాలా చక్కగా కనబడాలని అటు ఇటు. నాన్నగారు చెప్తుంటారు, ఒకసారి ఎక్కడో పెళ్ళికి వెళ్తే పెళ్లి కూతురు మధ్యాహ్నం 1:30కు వచ్చిందట. అప్పటికి షుగర్లు అందరికీ డౌన్ అయిపోతున్నాయి. కొంతమంది ఏమంటే మనం పెళ్ళికి వచ్చామండి, వేరే కార్యక్రమానికి ఏమైనా వచ్చామని వాళ్ళకి కూడా డౌట్ వచ్చేస్తుంది. ఆఖరికి 1:30కు వస్తే, అమ్మ ఏంటమ్మా ఇంతసేపు అయింది, ఎక్కడికి వెళ్ళామంటే కోపంగా పాస్టర్ గారి వైపు చూసి, బ్యూటీ పార్లర్కి వెళ్ళారండి అందట.
బ్యూటీ పార్లర్కి వెళ్ళి 1:30 వస్తావు పెళ్ళికి. ఇప్పుడు ఎప్పుడు ప్రసంగం చెప్పాలి నీకు, ఎప్పుడు వివాహం జరిగించాలా, ఎప్పుడు భోజనాలు, ఇవన్నీ అవన్నీ మాకు అనవసరం అండి. మేము బాగా ఏం చేయాలా, కనబడాలండి. అలంకరణ. ఈరోజు అలంకరణ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఎవరి మనోభావాలు ఎప్పుడు ఎక్కడ దెబ్బతింటే తెలియట్లేదు. యూట్యూబుల్లో, సోషల్ మీడియాలో విపరీతమైన దెబ్బలాట్లు వీటి మీదే, అలంకరణ మీద. ఓసారి ఒక ఆయన బస్సు ఎక్కుదామని చెప్పి బస్ స్టేషన్కి వచ్చాడు. అక్కడ ఒక అబ్బాయి నిలబడి ఉంటే దగ్గరికి వెళ్ళి, బాబు అమలాపురం బస్సు ఎప్పుడు వస్తుందని అడిగాడు. వెంటనే అబ్బాయికి చాలా కోపం వచ్చింది. నన్ను అబ్బాయి అంటే నేను అమ్మాయిని అందే. ఓ మీరు అమ్మాయా, మీరు చెప్తేనే కానీ తెలియట్లేదండి అది. ఎందుకోసం ఆమె సిద్ధపడిన తయారైన విధానం అలా ఉంది. వెంటనే బండ బూతులు తిట్టేసింది. ఇంకా తట్టుకోలేక పక్కకి నిలబడి, అక్కడ ఒక ఆయన నిలబడి ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి, సార్ నేనేమన్నానండి, చూడడానికి అబ్బాయిలాగా ఉన్నాడు కదా అని చెప్పి బాబు అన్నానండి, దానికోసం తిట్టేసిందండి. ఇది భావ్యమేనంటే, నన్ను సార్ అంటావేట్రా, నేను వాళ్ళ అమ్మనందంటది. నన్ను సార్ అంటావేట్రా, నేను వాళ్ళ అమ్మనే అందంట ఆమె. తప్పు లేదు, చెప్పండి, ఏం లేదు, తప్పు లేదు. తల్లి కూతురు ఇద్దరు ఒకలాగే ఉన్నారు, గుర్తుపట్టలేనంతగా. ఫ్యాషన్ ప్రపంచం రాజమండ్రిలో పెద్దగా ఇంకా రాలేదు. కానీ నేను ప్రపంచం తిరుగుతుంటే కొన్నిసార్లు నాలో నేను నవ్వుకుంటాను. ఫ్యాషన్ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా, గుర్తుపట్టలేనంతగా ఉంది పరిస్థితులన్నీ. ఒక ఆయన ప్యాంట్ వేసుకున్నాడే కానీ మళ్ళీ వెనకాల ఇద్దరు పట్టుకుని నడుతున్నారు ఆ ప్యాంట్ని. ఏటా అంటే వాళ్ళిద్దరు పెట్టుకున్నట్టు ఆ ప్యాంట్ పోయడానికి కొంచెం టైట్గా కట్టుకుని బెల్ట్ పెట్టుకోవచ్చు కదా. చాలామంది రకరకాల ఫ్యాషన్ ప్రపంచంలో, కొంతమంది ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాలుగా. కరెంట్ షాక్ కొట్టేసినప్పుడు ఇలా అలా పైకి ఆకాశం వైపు ఆకర్షించబడినట్టుగా కొంతమంది హెయిర్ స్టైల్, అలా రకరకాలవన్నీ కూడా. కానీ ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది, అలంకరింపబడిన రాజును నువ్వు చూస్తావు. ఎప్పుడో తెలుసా, నువ్వు అగాధంలో ఉన్నప్పుడు కాదు, అగాధ స్థలంలో పడినప్పుడు కాదు, ఉన్నత స్థలంలో వచ్చినప్పుడు నీ చూపు ఎవరి మీద ఉంటుంది? అలంకరింపబడిన రాజు. ఎవరి రాజు చెప్పండి? అలంకరింపబడిన రాజు ఈయన. అలెగ్జాండరా, లేకపోతే ఇంకా మరొకళ్ళ. ఇంగ్లీష్లో రాయబడింది హీఈస్ ద కింగ్ ఆఫ్ బ్యూటీ అనే మాట ఉంది. షూలమిత్ని అడిగారు ఒక రోజున, అమ్మ ప్రతిసారి నా ప్రియుడు అన్నావు కదా, వాట్ యునిక్నెస్ ఈస్ దేర్ ఇన్ యువర్ బిలవర్? నీ ప్రియుల్లోనూ గొప్పతనం ఏంటి అంటే, షూలమిత్ ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు ఇంటికి వెళ్ళిన పరమగీతంలో 5వ అధ్యాయం చదవండి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అంటే అర్థం ఏంటి? హలో, ధవళవర్ణుడు అంటే అర్థం ఏంటి బ్రదర్ చెప్పండి? తెల్లని వాడు అని అర్థం కదా. హీఈస్ హోలీ, పరిశుద్ధుడైన వాడని. రత్నవర్ణుడు అంటే అర్థం ఏంటి? ఎర్రని వాడు అని అర్థం. హీ బికేమ్ లైక్ మ్యాన్. ఆయన మనిషిగా మారాడు. ఆయన పరిశుద్ధుడైనప్పటికీ, పరమందున్న దేవుడైనప్పటికీ కూడా రత్నవర్ణుడిగా మారాడు. ఆయన మనిషాకారంలో వచ్చాడు. యాడమ్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మట్టి నుండి వచ్చిన వాడు, ఎర్రని వాడు అని అర్థం యాడమ్ అనే మాటకు. సో గాడ్ బికేమ్ మ్యాన్. రత్నవర్ణుడు అంటే అర్థమే దేవుడు మనిషిగా లోకానికి వచ్చాడు. 10,000లో అతను ఏం చేయొచ్చు? మనం గుర్తించవచ్చు. హీ స్పెషల్ అమంగ్ ఆల్ ద పీపుల్. హీ స్పెషల్ అమంగ్ ఆల్ యూనిక్. హీఈస్ యూనిక్ అమంగ్ ఆల్ ద పీపుల్. ప్రపంచంలో అందరికన్నా ప్రత్యేకమైన వాడు ఆయన. ఏంటి అతని ప్రత్యేకం? అతని తల అపరంజి, అతని చేతులు, అతని కాళ్ళు, అతని స్వరము, అతని ముఖము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. వాట్ ఎ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్. అలంకరింపబడిన రాజును చూస్తావు. ఒక మాట నేను చెప్పనివ్వండి, ఎవరైతే స్పిరిచువల్ రిలేషన్లోకి వస్తూ ఉంటారో, ఉన్నతమైన స్థితికి వస్తూ ఉంటారో, వాళ్ళ చూపు ఎప్పుడు కూడా యేసయ్య మీదే ఉంటుంది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. దే ఆల్వేస్ లుక్ అపాన్ జీసస్, who is the author and perfecter and sustainer of our faith. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి దేవుడు వైపు చూస్తారు. మన చూపు ప్రక్కవారి మీద కాదు, మన చూపు మరొకరి మీద కాదు, కానీ ఒక విశ్వాస యొక్క చూపు ఎప్పుడు ఎవరి మీద ఉండాలా? యేసయ్య మీద ఉండాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నప్పటికీ కూడా మన దృష్టి అంతా ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. ఆయన ఎలాంటి వాడంటే హీ ఈస్ ది ఆథర్, మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. నీ చూపు ఎవరి మీద? నీ చూపు వేటి మీద? నీ ఉద్దేశాలు ఎవరి మీద? ఇప్పుడు మంచి మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చిన మరలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు మీతో మాట్లాడతారు. అలంకరింపబడిన రాజును నువ్వు చూస్తావు కాబట్టి
ఆ క్రింద మాట ఇప్పుడు కనెక్టింగ్ మనం చదివితే ఓ చక్కని మాట ఉంది, దాంట్లో ఏముందో తెలుసా? బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడుతుంది. స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. అలంకరింపబడిన రాజు మీద ఎవరైతే చూపు నిలుపుతారో వారు చూసేదేంటో తెలుసా? బహుదూరమున వ్యాపించే దేశం, అదే నా యేసయ్య రాజ్యం, పరలోక రాజ్యం. గట్టిగా చప్పట్లు కూడా ధ్యానం మైపరచండి. అన్లెస్ అండ్ అంటిల్ యు సీ జీసస్ యు కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని చూడాలంటే నువ్వు ఎవరిని చూడాలా? యేసయ్యని చూడాలా. దేవుని రాజ్య సంగతులు తెలియాలంటే యు హ్యావ్ టు సీ జీసస్ who hung for you on the cross of Calvary. కల్వరిశిలో నీ కోసం వేలాడవేయబడిన యేసుక్రీస్తు ప్రభును చూడగలిగితే బహుదూరమున వ్యాపించుచున్న దేశం, నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచిన దేశం. నేను వెళ్ళి మీ కొరకు ఏం సిద్ధపరుస్తున్నాను? స్థలము సిద్ధపరుస్తున్నాను. అనగా ఈ దేశము పరలోక రాజ్యము, యేసయ్య రాజ్యము. యేసయ్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో కన్నీరు లేవు, కలతలు లేవు, తంత్రాలు లేవు, యంత్రాలు లేవు, మంత్రాలు లేవు. చెప్పండి, యేసయ్య రాజ్యంలో ఏమి లేవు? రాజకీయాలు లేవు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. అంత మన యేసయ్య. ఆ నిత్య రాజ్యంలో సదాకాలం మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా చెబుతాను. అలంకరింపబడిన రాజును చూసే ప్రతి ఒక్కడు కూడా వ్యాప్తి చెందుతున్న దేశాన్ని చూస్తాడు. దట్ మీన్స్ యూ విల్ సీ ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ సీ ఇంక్రీజ్ అండ్ బ్లెస్సింగ్నెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కుచించిపోయే అనుభవాలు కాదు. యేసయ్యను చూసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు చెప్పండి? వ్యాప్తి చెందిన అనుభవాలు చూస్తారు. బహుదూరమున వ్యాపించే దేశాన్ని నువ్వు చూస్తావు. నీ కన్నులు వ్యాప్తి మీద ఉంటాయి, నీ కన్నులు ఇంక్రీజ్ మీద ఉంటాయి, నీ కన్నులు ఉన్నతమైన అనుభవాల మీద ఉంటాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఉన్నతమైన స్థితిలో నివసించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఇవన్నీ. ఒకటి, పర్వతముల్లోని శిలలు వారికి ఎలా ఉంటాయి? కోటలుగా ఉంటాయి. అంటే దే ఆర్ ఇటర్నల్లీ ప్రొటెక్టెడ్ అండ్ సెక్యూర్డ్. రెండవది, అతని నీళ్లు. చెప్పండి, అతని నీళ్లు అతనుకున్నాయి. అంటే అర్థం ఏంటి? అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. యేసు ప్రభు దగ్గర నిజమైన సమృద్ధి మరియు సంతృప్తి ఉంది. మూడవది, అలంకరింపబడిన రాజును నువ్వేం చేస్తున్నావు? చూస్తున్నావు. కాబట్టే బహుగా వ్యాపించే దేశాన్ని నువ్వు చూడగలుగుతావు. వెన్ యూ ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్ యూ విల్ సీ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక.